So we are here today for knowing a few insights regarding total personality development. So in that, our first topic will be public speaking skills. So I think everyone knew that మనం ఒక ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ తో మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ తో చాలా ఇంటరాక్టివ్ గా మాట్లాడతాం. అదే ఇంటరాక్షన్ మనని ఒకరు ఎవరైనా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మనకి ఒకసారి మైక్ ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి తెలియని భయం ఏదో మనలో వచ్చేస్తుంది. వాళ్ళు ఏమన్నా మాట్లాడమన్నప్పుడు సేమ్ మనం ఒక 1 minute బ్యాక్ మన ఫ్రెండ్స్ తో ఏమైతే డిస్కస్ చేస్తున్నామో అవే టాపిక్స్ స్టేజ్ ఎక్కి మాట్లాడమని చెప్పమన్నప్పుడు మనకి ఆ కింద స్టేజ్ కింద మన ఫ్రెండ్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం ఎక్కువ ఎంత ఎఫెక్టివ్ గా మాట్లాడతామో స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడాలంటే ఒక్కొక్క పాయింట్ మర్చిపోతాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ స్టేజ్ మీద నుంచి మనం కిందకి వచ్చేసి కొంత రిలాక్స్ ఫీల్ అవుతాం. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ రోజు తెలుసుకుందాం మనం. సో ఎందుకు మనలో ఈ టెన్షన్, ఆదుర్ద, భయం, ఇవన్నీ యాంగ్జైటీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది ఈ రోజు తెలుసుకుందాం. సో పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే అంటే మనని ఒక మాట ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అలాగే అదే మాట ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది. సో ఈ వైస్ సేయింగ్ స్వామి వివేకానంద గారు ఈ రోజు ఎప్పుడో చెప్పారు మనకి. అలాగే పబ్లిక్ స్పీకింగ్ లో అద్భుతంగా మనం మాట్లాడాలంటే మెయిన్ గా ఒక 4 పిల్లర్స్ కావాలి మనకి. ఆ 4 పిల్లర్స్ ఏంటి అంటే ఫస్ట్ ది స్టేజ్ ఫ్రైట్, సెకండ్ వన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, థర్డ్ వన్ ఈస్ కంటెంట్ ప్రిపరేషన్, అండ్ ఫోర్త్ ఈస్ వాయిస్ మాడ్యులేషన్. సో టుడే ఐల్ బి బ్రీఫింగ్ ఆన్ దీస్ మెయిన్ టాపిక్స్. సో ఫస్ట్ ఇనీషియల్ గా స్టేజ్ ఫ్రైట్. స్టేజ్ ఫ్రైట్ అంటే ఏంటి అంటే దాన్ని ఇది అదర్వైజ్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అంటే మనకి భయం వేస్తుంది, బట్ అక్కడ స్టేజ్ ఎక్కి మనం మాట్లాడాలి అంటే కొంచెం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. సో అది జస్ట్ దాన్ని ఓవర్కమ్ చేయగలం కానీ కంప్లీట్ నలిఫై చేయలేం. స్టేజ్ ఫ్రైట్ అనేది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఎంత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అయినా, ఎంత టాప్ మోస్ట్ స్పీకర్ అయినా స్టేజ్ ఫ్రైట్ అనేది కామన్ గా ఉండే లక్షణమే. బట్ దాన్ని మనం అధిగమించగలం కానీ పూర్తిగా నివారించలేం. సో దెర్ ఈస్ నో cure for stage fright, but there are few steps how to overcome this stage fright. So briefly we'll be dealing all this. Psychologically it is otherwise called as glossophobia. So stage fright is nothing but a fear or a tension caused by the thought of performing in front of a crowd. ఒక 10 మంది కంటే ఎక్కువ ఆర్ఎల్స్ ఒక 50 మంది కంటే ఎక్కువ గ్రూప్ ఎక్కడైతే గ్యాదర్ అయ్యారో వాళ్ళ ముందు మనం మాట్లాడలేకపోవటమే స్టేజ్ ఫ్రైట్ అనమాట. అసలు ఫియర్ కి ఫోబియాకి డిఫరెన్స్ ఎవరికైనా తెలుసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ ఫోబియా? ఎవరైనా ట్రై చేస్తారా? మనం ఒక చీకటి వీధిలో నడుస్తున్నాం. దెర్ ఇస్ ఫుల్లీ డార్క్, అదో పెద్ద సమస్య. మనకి లైట్స్ లేవు. ఒక ఏదో సన్నగా దారం లాగా బాగా లావుగా ఒకటి మన కాళ్ళకి తగిలింది. ఇమీడియట్ గా మనకు వచ్చే థాట్ ఏంటి? ఎవరైనా ఇమీడియట్ గా మనకు వచ్చే థాట్ ఏంటి? ఎందుకని? మనకి తగిలింది ఏంటి? అది కాళ్ళకి తగిలింది ఏమని అనుకుంటాం మనం? some potential డేంజర్. సో ఇమీడియట్ గా మన బ్రెయిన్ కి వచ్చే క్లూ ఏంటి? అది మన కాలుకి ఏం తగిలిందని అనుకుంటాం. సన్నగా పొడుగ్గా బారుగా ఉంది, మనం నడిచే దారిలో మన కాలుకి తగిలింది. ఒక్కసారి చల్లగా అనిపించింది మన కాలు ఎక్కడైతే తగిలిందో. ఇమీడియట్ గా మనకు వచ్చే థాట్ ఏంటి? అదేంటి? వాట్ ఈస్ దట్ థింగ్ కాల్డ్? స్నేక్. స్నేక్ అని ఇమీడియట్ గా మన మైండ్ లో పోక్ చేస్తుంది. బట్ ఒకసారి అక్కడ పెద్ద కార్ వచ్చింది అండ్ ఆ కార్ లైట్, ఫోకస్ లైట్ అక్కడ
ఆ థింగ్ మీద పడేసరికి అది స్నేక్ కాదు తాడు అనుకునేసరికి మనకి ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. నేను ఎందుకు భయపడ్డాను అని. స్టేజ్ ఫ్రైట్ కూడా అంతే. మనకి స్టేజ్ ఎక్కక ముందు వరకు మనకు అదే ఫోబియాలో ఉంటాం మనం. సో ఆ ఫోబియాలో ఉండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అనేది మనకి తెలియదు. సో టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ దట్ దెర్ ఈస్ ఎన్ యాక్రోనిమ్. అసలు స్టేజ్ ఫియర్ అంటే ఏంటి అంటే స్మాల్ యాక్రోనిమ్. ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. సో అక్కడ నిజంగా మనం ఇందాక చూసింది ఏంటి అంటే తాడు చీకట్లో, బట్ అది ఒకసారి లైటింగ్ అంతా ఫోకస్ అయిన తర్వాత అది పాము కాదు తాడు అని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో హౌ టు ఓవర్కమ్ దట్, లెట్ us see the same acronym fear. Face everything and rise. So we need to face that stage fright and we need to rise. సో ఒక 100లో ఒక్కళ్ళు కాకుండా 100లో ఒక్కరిగా ఎదగటమే ఎట్లా అనేది ఈ రోజు నేర్చుకుంటాం. అసలు వాట్ ఈస్ ద ఫిజియాలజీ బిహైండ్ దట్ స్టేజ్ ఫ్రైట్? స్టేజ్ ఫ్రైట్ ఎందుకు వస్తుంది, మనకి ఎట్లా ఉంటది అంటే మన చుట్టూత మనకి ఇంటర్నల్ గా వాట్ ఆర్ ద రియాక్షన్స్ హ్యాపెనింగ్. ఎవరైనా షేర్ చేయగలరా అసలు స్టేజ్ ఫ్రైట్ ఎవరికైనా పబ్లిక్ లో మాట్లాడే అవకాశం దొరికిందా ఎప్పుడైనా ఇన్ రీసెంట్ టైమ్స్ లో? ఎవరు ఇంటరాక్ట్ అవ్వరా? అందరూ కామ్ గా వింటున్నారు చక్కగా, చాలా బుద్ధిమంతులుగా. యా, ట్రై టు ఇంటరాక్ట్. ఎవరికైనా స్టేజ్ ఎక్కే ఛాన్స్ దొరికిందా మీ లైఫ్ లో? ఓకే, లెట్ us కంటిన్యూ. డెఫినెట్ గా అందరికి ఏదో ఒక టైంలో వస్తుంది. అంటే స్టేజే ఎక్కవసరం. ఇక్కడ ఏంటంటే ఒక జాబ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఇయర్ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ ఇంటర్వ్యూకి వెళ్ళక ప్రిపేర్ అవ్వక ముందు ఆర్ ఎల్స్ మనకి మన సీనియర్స్ ఇచ్చిన ఇన్సైట్స్ తో మనకి కొంత ఐడియా ఉంటది హౌ విల్ బి ద ఇంటర్వ్యూ, వాట్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ దే కెన్ ఆస్క్ అనేది. బట్ ఆ టైంకి వచ్చేసరికి ఇమీడియట్ గా మన పీపుల్స్ డైలేట్ అయిపోతాయి, మన ఫేస్ నిండా చెమటలు, బ్లషింగ్ అవుతుంది ఫేస్ అంతా. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి పెద్దగా అయిపోతుంది ఫేస్, అండ్ స్లోగా కాళ్ళు చేతులు వణుకుతాయి, అండ్ మన హార్ట్ బీట్ మనకి వినిపిస్తూనే ఉంటది. సో ఇదంతా కూడా ఇట్ ఈస్ ద ఫిజియాలజీ. ద సేమ్ థింగ్ రెప్లికేట్స్ ఇన్ స్టేజ్ ఫ్రైట్ ఆల్సో. ఇఫ్ సమ్మన్ ఆఫర్స్ us a mic and ask us to speak something అనగానే ఇమీడియట్ గా మనలో ఈ ఫిజియాలజికల్ చేంజెస్ వస్తాయి. అది ద బ్రెయిన్ విచ్ ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన బ్రెయిన్ నుంచి ఎస్టైల్ కోలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన కిడ్నీస్ పైన ఉన్న గ్లాండ్ మీద ఇంకా ఫర్దర్ ఎడ్రినలిన్ రిలీజ్ చేయమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఎడ్రినలిన్ రష్ వలన ఎడ్రినలిన్ త్రూ బ్లడ్ సర్క్యులేషన్ మన బ్రెయిన్ కి వెళ్తుంది, అండ్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్ కి వెళ్ళినప్పుడు ఆ ఎడ్రినలిన్ ఎక్కువ అవటం వల్ల మన హార్ట్ బీట్ పెరుగుతుంది, మన బ్రీతింగ్, గ్యాస్పింగ్ ఆఫ్ బ్రీతింగ్, మనం షార్ట్ షాలో బ్రీత్స్ తీసుకుంటాం, లాంగ్ బ్రీత్స్ అనేది జరగదు స్టేజ్ ఫ్రైట్ ఆ టైంలో. అలాగే బాడీలో ఈ ఇంటర్నల్ రియాక్షన్స్ అన్ని జరుగుతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, బీపీ పెరుగుతుంది, పాల్పిటేషన్, మన హార్ట్ బీట్ మనకే వినిపిస్తూ ఉంటది. మనం షాలో బ్రీతింగ్ వలన సర్క్యులేషన్ బ్రెయిన్ కి తగ్గి ఇమీడియట్ గా కళ్ళు తిరుగుతాయి. ఈవెన్ కొంతమంది అక్కడే స్టేజ్ మీద కొలాప్స్ అవుతారు కూడా. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అసలు ఫియర్ కి ఫోబియాకి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. సో ఫియర్ ఈజ్ నథింగ్ బట్ ఏ నార్మల్ రియాక్షన్ త్రూ ఏ థ్రెట్. ఇందాక నేను చెప్పాను కదా, దారిలో చీకటి దారిలో మనం వెళ్తున్నప్పుడు కాలుకి ఏమైనా తగిలినప్పుడు అది పాము అని మనకి తెలిసే టైంకి అక్కడ లైట్ ఫోకస్ అవటం వల్ల అది పాము కాదు తాడు, దట్ ఈస్ ఫియర్. బట్ ఫోబియా ఈజ్ నథింగ్ బట్ ఇట్ లీడ్స్ టు ఏ ఫియర్ రెస్పాన్స్ ఈవెన్ వెన్ యు ఆర్ నాట్ ఇన్ డేంజర్. జస్ట్ ఇమాజిన్, మనకి స్టేజ్ మీద మాట్లాడే ఆఫర్ లేదు, అంత ఛాన్స్ ఎవరు మనకి ఇవ్వలేదు. వీ విల్ బి సో రిలాక్స్, వెల్ రిలాక్స్ అండ్ ఎంజాయింగ్ అవర్ రిక్రియేషన్ అవర్ లీజర్ టైమ్ విత్ అవర్ ఫ్రెండ్స్. అలాగే మనకి ఇంటర్వ్యూ లేదు, జాబ్ ఇంటర్వ్యూస్ లేవు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేవు. సో డైలీ కాలేజ్కి వెళ్తాం వస్తాం. సో దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఫోబియా ఈజ్ లైక్ అక్కడ ఫియర్ రెస్పాన్స్ అనేది మనకి మనం ఇమాజిన్ చేసుకుంటాం వలన
మన బాడీలో ఆ గ్లాసోఫోబియా సిమ్టమ్స్ ఎక్కువైపోయి అదేదో సంథింగ్ బిగ్గర్ థింగ్ అని చెప్పి మన బ్రెయిన్ మనకి కమాండ్ ఇవ్వటం వలన దాన్ని డే బై డే దాన్ని ఫైల్ చేసుకోవడం వలన అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారి మనకి స్టేజ్ ఎక్కి మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలన్నా, కొత్త పర్సన్స్ తో మాట్లాడాలన్నా ఇటువంటి ఫోబియా వస్తుంది. సో డెఫినెట్ గా ఈ ఫోబియాని ఓవర్కమ్ చేయొచ్చు మనం. అసలు రీజన్స్ ఏంటి స్టేజ్ ఫ్రైట్ రావడానికి? సో ఎవరైనా ఏదైనా టాపిక్ తో మాట్లాడాలి, లేదంటే మీరు ఇంటర్వ్యూస్ లో మనకి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. సో ఆ గ్రూప్ డిస్కషన్స్ కి మనకి ఛాన్స్ వచ్చినప్పుడు చుట్టూతా ఉండేది మన ఫ్రెండ్సే, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను ఇంతవరకు ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు అన్న ఫ్రైట్ మనలో స్టార్ట్ అయిపోతుంది. సో దానికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఆ ఫస్ట్ స్టెప్ ఈ రోజు నుంచి వేయండి. స్టేజ్ ఎక్కటం అలవాటు చేసుకోండి, ఆటోమేటిక్ గా ఫియర్ ని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే నేను లేనేమో అనే భయం, ఎందుకంటే చుట్టూతా ఉండేది మన ఫ్రెండ్సే అండ్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది మనని జాబ్ లోకి తీసుకోవడానికి. అలాగే స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్న స్టేజ్ గ్యాదరింగ్ అందరూ మనకి తెలిసిన వాళ్ళే. ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ మీటింగ్ అంటే గనక వాళ్ళని ముందే మనం తెలుసుకుంటాం. సో డెఫినెట్ గా నేను మాట్లాడగలను అనే పాజిటివ్ ఎఫర్మేషన్ మనకి మనం ఇచ్చుకోవాలి. అలాగే నేను ప్రసంగం సరిగ్గా తయారు చేసుకోలేనేమో. సో డెఫినెట్ గా మనం ఇప్పుడు ఇదే సెషన్ ఉంది, వీరా గారు నన్ను అప్రోచ్ అయ్యారు, రేపు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ తీసుకోవాలి సార్ అని ఆటోమేటిక్ గా నాకు 2-3 days బ్యాకే చెప్పారు. సో డెఫినెట్ గా పబ్లిక్ స్పీకర్ కి ఎప్పుడూ కూడా ప్రోగ్రామ్ ముందే ఫిక్స్ చేయటం జరుగుతుంది. మనకి సర్టన్ టైం ఉంటుంది, డ్యూరేషన్ ఉంటుంది మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి. సో డెఫినెట్ గా మనం ఎఫెక్టివ్ గా ప్రిపేర్ చేయగలుగుతాం. అలాగే నేను చెప్పింది ప్రేక్షకులు వింటారో లేదో, సో మనం ఒక ప్రోటోకాల్ ఫాలో అయితే ఎటువంటి పబ్లిక్ స్పీకర్స్ అయినా సరే మనం చెప్పింది డెఫినెట్ గా వింటారు. బట్ ఆ ప్రోటోకాల్ ఏంటి అనేది డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. అండ్ నాలో తప్పులు పట్టడానికి కొంతమంది పని కట్టుకుని వస్తారేమో. డెఫినెట్ గా ఈవెన్ మన క్లాస్ లో టీచర్ ఏదైనా ఎప్పుడైనా తడబడినప్పుడు మనం కూడా కామెంట్ చేస్తూ ఉంటాం మన లైఫ్ లో. అలాగే స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడేటప్పుడు కూడా డెఫినెట్ గా మన్ని బ్లేమ్ చేసేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, మన్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు, మన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఆడియన్స్ లో డెఫినెట్ గా ఉంటారు. సో ఇది గనక ముందే మనం ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ గా మనకి స్టేజ్ ఫియర్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వగలుగుతాం. అలాగే నా ప్రసంగం విని ప్రేక్షకులు నవ్వుకుంటారేమో. డెఫినెట్ గా లాఫర్స్ ఉంటారు, క్రిటిసైజర్స్ ఉంటారు, మనకి ఆపోజిటర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏ పబ్లిక్ గ్యాదరింగ్ లో కూడా ఉంటారు. అండ్ నేను ప్రసంగం అసలు విషయం మర్చిపోతానేమో. సో ఇది మర్చిపోకుండా దీన్ని ఎఫెక్టివ్ గా ఏ విధంగా మనం ప్రిపేర్ అయ్యి స్టేజ్ ఎక్కాలో కూడా ఫర్దర్ స్లైడ్స్ లో చూద్దాం మనం. నాకు మైక్ చూస్తే దడ పుడుతుంది. దడ ఎందుకు పుడుతుంది? మనం ప్రిపేర్ అయ్యి ఎఫెక్టివ్ గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ తో మనం స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు మైక్ మన వాయిస్ ని అది మాడ్యులేట్ చేసి పబ్లిక్ కి వినిపిస్తుంది. సో మనం గనక ఇన్నర్ బ్రెయిన్ లో సబ్ కాన్షియస్ గా మనం ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తే గనక డెఫినెట్ గా స్పీచ్ చాలా బాగుంటది. అండ్ నేను ఆయనలాగా మాట్లాడలేను. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్స్ ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. సేమ్ టాపిక్ ఒక 10 మందిని చెప్పమన్నా సరే మనం ఒక డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేసే స్కిల్ మనలో మనం డెవలప్ చేసుకోవాలి. అది ఓన్లీ బై ప్రాక్టీస్ వస్తుంది. అండ్ ఈవెన్ ఫర్ గ్రూప్ డిస్కషన్స్ లో కూడా ఒక 10 మంది గ్రూప్ గ్యాదర్ అయ్యి ఒక టాపిక్ మీద డిస్కస్ చేయమన్నప్పుడు నేను అనుకున్న పాయింట్స్ అన్ని ఇంకొక అతను చెప్పారు అనుకున్నప్పుడు ద వే యూ ప్రెజెంట్ మస్ట్ బి డిఫరెంట్ దాన్ రిమైనింగ్. సో అది గుర్తుపెట్టుకుంటే మన గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూస్ లో కూడా బాగా సక్సీడ్ అవ్వగలుగుతాం. అండ్ ఈవెన్ స్టేజ్ ఎక్కి మాట్లాడమన్నప్పుడు కూడా మనం ఆ ఫియర్ ని ఓవర్కమ్ చేసి అండ్ ఇటువంటి రీజన్స్ ఏదన్నా మన సబ్ కాన్షియస్ మైండ్ మన కాన్షియస్ మైండ్ కి కనుక అవి ఇస్తూ ఉంటే కమాండ్స్, దాన్ని ఓవర్కమ్ ఈజీగా చేయగలుగుతాం మనం ఎలా. సో టైప్ ఆఫ్ ఆడియన్స్ తీసుకుంటే LOIC ఆడియన్స్ ఉంటారు. LOIC అంటే ఇస్ నథింగ్ బట్ మనం ఎక్కడ కూడా పబ్లిక్ స్పీకర్ గా పబ్లిక్ లో మనం అడ్రస్ చేయాలన్నప్పుడు డెఫినెట్ గా ఆ గ్యాదరింగ్ లో లాఫర్స్ ఉంటారు, ఇన్సల్టర్స్ ఉంటారు, ఆపోజిటర్స్ ఉంటారు, క్రిటిసైజర్స్ ఉంటారు. అంటే మనం ఏది చెప్పినా సరే మనం చెప్పిన దాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆపోజిటర్స్ అంటే కరెక్ట్ గా మనం చెప్పిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇన్సల్టర్స్ అంటే చెప్పావులే బాగా, ఇది మాకు తెలిసిన పాయింటే కదా అని అట్లా ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు.
అండ్ మనం చెప్పింది చాలా సింప్లిఫైడ్ గా ఉండొచ్చు. సో వాళ్ళు లాఫర్స్ ఉంటారు, వాళ్ళకి అది ఏంటంటే గ్యాదరింగ్ లో ఒకసారి నవ్వేసరికి మనకి ఇమీడియట్ గా స్టేజ్ లో మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఈ స్టేజ్ ఫియర్ అనేది, స్టేజ్ ఫ్రైట్ అనేది పెరిగిపోతూ ఉంటది. సో దాన్ని కూడా ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. సో సింపుల్ గా మన గంప నాగేశ్వరరావు గారు ఈ ఓవర్కమ్ మంత్ర చెప్పారు. దట్ ఈస్ నథింగ్ బట్ లాఫర్స్ ఉన్నా సో వాట్ అనుకోండి, ఇన్సల్టర్స్ ఉన్నా సో వాట్ అనుకోండి, అపోజిటర్స్ ఉన్నా సో వాట్ అనుకోండి, క్రిటిసైజర్స్ ఉన్నా సో వాట్ అనుకోండి. మన దగ్గర ఎఫెక్టివ్ కంటెంట్ ఉంటే గనక సో ఎవరున్నా సరే వాళ్ళని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ లాఫర్స్ ఉన్నారా, మన కంటెంట్ లో గ్రిప్పింగ్ చెప్పే పాయింట్స్ గనక మనం రేస్ చేస్తే ఆ లాఫర్స్ ఆటోమేటిక్ గా సైలెంట్ అవుతారు. అండ్ ఇన్సల్టర్స్ ఉన్నారా, మన కంటెంట్ లో ఎఫెక్టివ్ గా వాళ్ళని టార్గెట్ చేసి మనం గనక డెలివర్ చేయగలిగితే మన స్పీచ్ ని, ఆటోమేటిక్ గా ఆ ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కూడా దే విల్ కీప్ దేర్ మౌత్ షట్ అన్నమాట. ఆపోజిటర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా ఓవర్కమ్ చేయొచ్చు, క్రిటిసైజర్స్ ఉంటే కూడా ఓవర్కమ్ చేయొచ్చు ఈ సోవాట్ మంత్రాతో. వీళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లా రెస్పాండ్ అవుతున్నప్పుడు జస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ కి సోవాట్ అనే కమాండ్ ఇచ్చుకోండి అండ్ దీని నుంచి ఓవర్కమ్ అవ్వగలుగుతాం. అండ్ ఈ మంత్ర కొంత ఒక నలుగురికి మాత్రం మనం అప్లై చేయకూడదు. వాళ్ళు ఎవరు అంటే మన పేరెంట్స్, టీచర్స్ అండ్ లైఫ్ పార్ట్నర్, మన బాస్ కానీ సుపీరియర్, వీళ్ళకి అప్లై చేయకూడదు అనమాట. రేపు పొద్దున పేరెంట్స్ మన బెటర్మెంట్ కోసం ఏమన్నా కమాండ్ కానీ ఏమన్నా ఒక మెసేజ్ ఇచ్చినప్పుడు సో వాట్ అని డెఫినెట్ గా మన పేరెంట్స్ అనకూడదు. అలాగే మన గురువుల్ని ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి. ఈ సో వాట్ అనే మంత్ర మాత్రం వాళ్ళకి అప్లికబుల్ కాదు. అలాగే లైఫ్ పార్ట్నర్ కూడా వాళ్ళు మన మంచి కోరి చెప్పేవాళ్ళు. సో తను ఏమన్నా మనకి ఆర్ఎల్స్ ఆయన ఏమన్నా లేడీస్ కి మంచి చెప్తున్నప్పుడు దాన్ని వినాలి, కానీ నువ్వేంటి నాకు చెప్పేదని మాత్రం ఎప్పుడు వాళ్ళతో డిఫెండ్ చేయకూడదు. అండ్ బాస్ దగ్గర, సుపీరియర్స్ దగ్గర డెఫినెట్ గా ఈ సోవాట్ మంత్రాన్ని అప్లై చేయకండి. సో పబ్లిక్ స్పీకింగ్ లో మాత్రం, అంటే పబ్లిక్ స్పీకింగ్ గ్యాదర్ అయినప్పుడు మన పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, లైఫ్ పార్ట్నర్స్ కానీ, బాస్ ఆర్ సుపీరియర్ ఎప్పుడూ కూడా ఈ ఎల్ఓఐసి ఆడియన్స్ లో ఉండరు అనమాట. వాళ్ళందరూ మన బెటర్మెంట్ కోరి చెప్పేవాళ్ళు. సో వీళ్ళతో ఎప్పుడు జర్నీ చేయాలి. అలాగే వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని సైకాలజిస్టులు ఎప్పుడో డిజైన్ చేశారు. దాన్ని ఏంటి అనేది ఇప్పుడు ఫర్దర్ స్లైడ్స్ లో చూద్దాం. సో హౌ టు ఓవర్కమ్ దిస్ స్టేజ్ ఫియర్ ఈజ్ నథింగ్ బట్ నో యువర్ ఆడియన్స్. మనం ఇప్పుడు నేను ఇదే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. ఇక్కడ నా ఆడియన్స్ ఎవరనేది నాకు వీరా గారు చెప్పారు. థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి కిడ్స్ కాలేజ్ నుంచి అని చెప్పేసరికి ఐ హావ్ ప్రిపేర్డ్ దట్ నా ఆడియన్స్ ఎవరు అనేది నాకు తెలుస్తుంది, ఎంతమంది గ్యాదర్ అవుతున్నారో కూడా నాకు తెలుసు. సో ఇప్పుడు మీరు పబ్లిక్ స్పీకింగ్ లో మీకు ఏమన్నా అవకాశం వచ్చినప్పుడు ఈ నెంబర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత మోటివ్ అండ్ ఆర్ థీమ్. ఈరోజు థీమ్ ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మీకు నేర్పించాలి. సో ఆ థీమ్ ముందే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, నో ద టైమ్, బీ ఎర్లీ టు ద వెన్యూ. సో మనం ఈరోజు సెషన్ 7 o'clock కి స్టార్ట్ చేసుకున్నాం. సో 7 కి స్టార్ట్ చేస్తామని చెప్పేసి నేను 6:30 నుంచి ప్రిపేర్ అయ్యి కూర్చున్నాను. బట్ లింక్ 5 to 7 కి ఓపెన్ అయ్యింది. సో మీరు ఎక్కడైనా పబ్లిక్ లో అడ్రస్ చేయాలన్నప్పుడు అక్కడికి ఒక 1/2 hour or 15 minutes ముందే వెళ్ళటానికి ప్లాన్ చేసుకోండి. ట్రాఫిక్ జామ్ అయిందని, లేదంటే సమ్ ఆఫీస్ లో బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను, ఈ రీజన్స్ కాదు మనకి కావాల్సింది. ఈ స్టేజ్ ఫియర్ నుంచి, స్టేజ్ ఫ్రైట్ నుంచి మనం ఇనీషియల్ జర్నీ ఆఫ్ అవర్ లైఫ్ లో, మన కెరియర్ లో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎక్కడ పబ్లిక్ స్పీకింగ్ ఆఫర్ మనకు వచ్చినా సరే అక్కడ ముందు అడ్రస్ అయ్యేటట్టు చూడాలి, ముందు మనం అటెండ్ అయ్యేటట్టు చూడాలి, లేట్ గా వెళ్ళకూడదు. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్ కి మనం గనక ముందు వెళ్తే అక్కడ మనకి వాటర్ ఇస్తారు ముందు, తర్వాత కొంచెం స్నాక్స్ పెడతారు, కొంచెం సేపు అక్కడ మనం ఆ గాలిని మనం పీల్చవచ్చు. సో దీని వలన ఏంటి అంటే మన పంచభూతాలు మన పంచేంద్రియాలతో మమేకమై కొంతవరకు మనకు అక్కడ అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది. సో ఈ గాలి, అక్కడ ఉన్న వేడి కానీ, అలాగే అక్కడ ఉన్న నీరు తాగుతాం, అక్కడ నుంచి భూమిలో నుంచి వచ్చిన ఫుడ్ తింటాం. సో ఇవన్నీ మన 5 సెన్సెస్, ఐస్, నోస్, ఇయర్స్ అండ్ కైనెస్థెటిక్ సెన్సెస్ అనేవి, అండ్ ఆల్సో స్మెల్, వీట్, టేస్ట్, టంగ్ నుంచి టేస్ట్, ఈ 5 పంచభూతాల నుంచి పంచేంద్రియాలు మమేకమై కొంతవరకు మనకు అక్కడ అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది. ఆ స్టేజ్ ఫ్రైట్ లెవెల్స్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతాయి.
అండ్ ముందే వెళ్ళినప్పుడు డెఫినెట్ గా అక్కడ పీపుల్ కొంతమంది వచ్చి మనతో మాట్లాడతారు అండ్ అక్కడ పీపుల్ కూడా కొంత పరిచయం అవుతారు. వీళ్ళు ఎందుకు అంటే ఇమీడియట్ గా స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు మనకి పరిచయం చేసుకున్న పార్టిసిపెంట్స్ ఎప్పుడు ఫ్రంట్ రోస్ లో ఉంటారు. వాళ్ళని గనక ముందు మనం చూస్తే మనకి కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. స్లోగా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి తెలియని పార్టిసిపెంట్స్ ని మనం టార్గెట్ చేసే కంటే ముందు తెలిసిన వాళ్ళని టార్గెట్ చేసి తర్వాత తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఆ స్టేజ్ ఫ్రైట్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఎప్పుడు కూడా అడ్రస్ చేసేటప్పుడు త్రీ సైడ్స్ ఆఫ్ ద స్టేజ్ చూడాలి మనం. ఎందుకు అంటే మనకి అక్కడ అట్మాస్ఫియర్ అర్థమవుతుంది. అండ్ మనం స్టేజ్ ఎక్కిన తర్వాత మన బ్యాక్గ్రౌండ్ పోస్టర్ ఉంటది. ఆ పోస్టర్ లో ఆ రోజు ఆర్గనైజ్ చేసే మెంబర్స్ ఎవరు, అక్కడ స్టేజ్ మీదకి వచ్చే పార్టిసిపెంట్స్ ఎవరు, లేదంటే జడ్జెస్ ఎవరు, వీళ్ళందరూ కూడా మనకి ముందే అవగాహన అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా క్యూ కార్డ్ ఒకటి పెట్టుకోవాలి. అంటే బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. మన స్పీచ్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour ఉంటే గనక ఆ బుల్లెట్స్ పాయింట్స్ ఎప్పుడు కూడా మనం నోట్ చేసుకుంటే ఆ సీక్వెన్స్ ఆఫ్ మన స్పీచ్ మనం ఎప్పుడు తడబడం అండ్ పాయింట్స్ మర్చిపోవడం జరగదు. అండ్ ఇంకొక బెస్ట్ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ఏంటంటే వీ నీడ్ టు ఇమాజిన్, వీ నీడ్ టు విజువలైజ్ అవర్ సెల్ఫ్. ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకుని మనకి మనం బెస్ట్ గా మాట్లాడుతున్నామని విజువలైజ్ చేసుకోవాలి అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ఈ విజువలైజ్ చేసుకున్న తర్వాత బిఫోర్ గోయింగ్ టు పబ్లిక్ స్పీకింగ్ కొన్ని పెప్టాక్ ఈజ్ నథింగ్ బట్ మన ఇంట్లో మన మిర్రర్ ముందు డెలివర్ చేయాలి స్పీచ్. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ కి స్పీచ్ ఇవ్వాలి. తర్వాత మన ఫ్రెండ్స్ కి. అండ్ మన మొబైల్లో రికార్డ్ చేసుకుని ఒక్కసారి మన స్పీచ్ ఎలా ఉందనేది మనం సెల్ఫ్ ఎనలైజ్ చేసుకోవాలి. వీటి వలన ఏంటంటే మనకి ఆ ఫియర్ ఓవర్కమ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఫైనల్ ప్రెజెంటేషన్కి వెళ్లే ముందే ఒక 4 to 5 times మనం ఆల్రెడీ స్పీచ్ డెలివర్ చేస్తాం కాబట్టి డెఫినెట్ గా కంటెంట్ మర్చిపోవడం అనేది జరగదు. అలాగే ఫోకస్ ఆన్ యువర్ పర్పస్. అసలు ఏ క్లాస్ కి మనం డెలివర్ చేయాలి, లేదంటే ఏ సెమినార్ మనం తీసుకోవాలి, ఏ మీటింగ్ కి మనం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, సో ఆ పర్పస్ ఏంటి అనేది ముందే మనం అనలైజ్ చేయగలగాలి. అండ్ ఇక్కడ డెలివర్ చేయడానికి మన దగ్గర మల్టిపుల్ స్టోరీస్ మన దగ్గర ఉండాలి. అది పర్సనల్ స్టోరీ అయితే ఎక్కువ కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఎప్పుడు కూడా. అండ్ ఈ బోర్డమ్ ని ఓవర్కమ్ చేయడానికి మధ్యలో కొన్ని జోక్స్ వేస్తూ ఉండాలి. అండ్ మెడిటేషన్ చేయాలి ప్రతి పబ్లిక్ స్పీకర్ కూడా. అది వజ్రాసనంలో ఎర్లీ మార్నింగ్ ఒక 5 to 10 minutes or 15 minutes is up to you. హౌ మచ్ టైమ్ ఈస్ అవైలబుల్, దాన్ని కొంతసేపు కేటాయిస్తే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం వలన కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి ఆ ఫియర్ ఫ్యాక్టర్ బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఎప్పుడూ కూడా డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. స్టేజ్ కి మనం ఆల్రెడీ ఎక్కడైతే పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వదలుచుకున్నామో అక్కడ ముందే అటెండ్ అవుతున్నాం కాబట్టి కొంచెం స్టేజ్ కింద కూర్చునే టైం కొంత దొరుకుతుంది. ఆ కింద కూర్చున్నప్పుడు ఆరల్ స్టేజ్ ఎక్కిన తర్వాత మనకి ఛాన్స్ వచ్చే టైం కొంత టైం ఉంటుంది. సో ఆ టైంలో డీప్ బ్రీత్స్ తీసుకోవాలి. షాలో బ్రీతింగ్ నేను ఇందాక చెప్పా కదా, మన బాడీలో ఫిజియాలజీని చేంజ్ చేసేస్తుంది. సో 3 to 4 times బ్రీతింగ్ తీసుకోవాలి, డీప్ బ్రీత్స్. అండ్ ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ అండ్ క్రెడిబిలిటీ ఉన్నట్టు మన ఫేస్ లో చూపించాలి అండ్ నవ్వుతూ ఉండాలి. అండ్ ఇంకా భయం ఉందా, ఇన్ని స్టెప్స్ తీసుకున్నా, ఇంత కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేసినా సరే అంటే మళ్ళీ ఆ స్టార్ట్ విజువలైజింగ్ దగ్గర నుంచి అండ్ పెప్టాక్స్ కొన్ని బాగా ప్రిపేర్ అయ్యి అండ్ మన పర్పస్ ఏంటి, మన ఐడెంటిటీ ఏం కావాలనుకుంటున్నాం, అలాగే కొంతసేపు మెడిటేషన్ టైం ని పెంచుకుని డీప్ బ్రీత్స్ ఎక్కువ టైమ్స్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ క్రెడిబిలిటీ అనేది మన ఫేస్ లోకి వచ్చేస్తుంది ఎప్పుడు పబ్లిక్ స్పీకింగ్ లో మనం మాట్లాడాలన్న. సో ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే నథింగ్ బట్ స్పీకింగ్ పబ్లిక్ లో ఎఫెక్టివ్ గా మనం డెలివర్ చేయడమే మన స్పీచ్ ని. అండ్ ఇక్కడ ఈ 11 days కోర్స్ లో మీకు కొన్ని అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ ఆడియో రూపంలో, వీడియో రూపంలో. ఇది డెఫినెట్ గా చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ రోజు నా స్పీచ్ ఎలా ఉంది మీకు అనేది మీరు వీడియో రూపంలో ఫీడ్బ్యాక్ మీ వాట్సాప్ లో పోస్ట్ చేస్తే దట్ విల్ బి మోర్, నాకు నేను ఎక్కడ చేంజ్ చేసుకోవాలనేది నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరు కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ ద సెషన్ మేక్ ఏ హ్యాబిట్ రెగ్యులర్లీ. ఆ రోజు సెషన్ మీద మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వటం అలవాటు చేసుకోండి అండ్ డెఫినెట్ గా ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతారు. 11 days తర్వాత మీరు 11 topics డెలివర్ చేసే కేపబిలిటీ మీలో వస్తుంది. అండ్ ఇంక్రీజ్ స్టేజ్ టైం. ఎక్కడ ఛాన్స్ దొరికిన స్టేజ్ ఎక్కడానికి అవకాశం దొరికినప్పుడల్లా
స్టేజ్ ఎక్కండి, ఆ ఎక్కిన స్టేజెస్ ని కౌంట్ చేసుకుంటూ ఉండండి, మీకు మీరు సెల్ఫ్ క్వశ్చన్స్ వేసుకుంటూ ఉండండి. అండ్ ప్రతి సెషన్ లో మీరు కూడా, ఇప్పుడు నేను ఇందాక కొన్ని క్వశ్చన్స్ అడిగాను, హ్యాండ్ రైస్ చేయండి, లేదంటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పమన్నప్పుడు మీరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి చూడండి. మనలో ఆ ఫియర్ ఫ్యాక్టర్ గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. ఇదేం ఎగ్జామ్ కాదు, మిమ్మల్ని నేనేం జాబ్ లో తీసుకోవట్లేదు. సో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ డెఫినెట్ గా మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు యాక్టివ్ గా లైవ్ సెషన్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో ఇవన్నీ చేయడానికి ఇంకా మన కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ABCDE టెక్నిక్స్ అనేది ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. సో ఏ ఇస్ నథింగ్ బట్ అట్రాక్షన్. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ గా మంచి అటైర్ తో స్టేజ్ ఎక్కాలి అండ్ మన బాడీ లాంగ్వేజ్ బాగుండాలి. ఎప్పుడు కూడా నేను ఏమి కదలేక నా ఫేస్ లో కానీ నా బాడీలో కానీ ఏ మూమెంట్స్ చేయకుండా నేను ఒకటే పేస్ లో వెళ్తే కనుక డెఫినెట్ గా హాఫ్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ స్లీప్. మేబీ వీడియోస్ ఆఫ్ చేసుకున్న వాళ్ళు పడుకున్నారేమో నాకు తెలియదు. సో నా సెషన్ ఎలా ఉందనేది మీరు డెఫినెట్ గా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. అండ్ థర్డ్ వన్ విల్ బి కంటెంట్. ABCD టెక్నిక్స్ టు ఓవర్కమ్ టు బి అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. C అంటే కంటెంట్ ప్రిపరేషన్. మన కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఫర్దర్ స్లైడ్స్ లో చూద్దాం. అండ్ డైరెక్షన్, మన స్పీచ్ ని ఏ విధంగా తీసుకెళ్తున్నాము. ఇనీషియల్ గా నేను ఒక కొటేషన్ తో స్టార్ట్ చేశాను, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. అండ్ నా గురించి ఇంట్రడక్షన్ అయ్యింది. తర్వాత స్లోగా నేను టాపిక్ లోకి తీసుకెళ్లాను, మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను. సో ఈ డైరెక్షన్ ఆఫ్ ఆర్ స్పీచ్ ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి. అండ్ ఎవాల్యుయేషన్, నేను నా నుంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈజ్ నథింగ్ బట్ టు షైన్ మై సెల్ఫ్ ఇన్ ఫర్దర్ సెషన్స్. అలాగే మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ తీసుకుని దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రిపేర్ ట్రూ అండ్ అథెంటికేషన్ స్పీచ్. అది ఇట్లా ఇది అట్లా. అండ్ మనకు ఇప్పుడు చాలా వాట్సాప్ యూనివర్సిటీస్ అండ్ ఫేస్బుక్ యూనివర్సిటీస్ కూడా కొత్తగా అరైజ్ అయినాయి. ఇది కాకుండా ట్విట్టర్ యూనివర్సిటీ ఇంకొకటి ఉంది. ఎవరికి నచ్చింది ఎవరికి తోచింది రియల్ అనుకుని పోస్ట్ చేస్తున్నారు. బట్ అథెంటికేషన్ అనేది మనం తెలుసుకుని పబ్లిక్ లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు ట్రూగా ఉండాలి మన స్పీచ్ ఎప్పుడు కూడా. అండ్ పబ్లిక్ స్పీకర్ అనేది ఇనీషియల్ గా ఫియర్ ఫ్యాక్టర్ నుంచి మనం ఎలా మెటమార్ఫ్ అయ్యాము అనేది మీకు ఈ 11 days తర్వాత యూ విల్ బి సో కాన్ఫిడెన్స్. మనలో నుంచి ఫియర్ ఫ్యాక్టర్ ని ఎలా దూరం చేయాలి, మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ గా మనం ఎఫెక్టివ్ గా ఎలా మాట్లాడాలి, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ డే మీకు ఒక్కొక్క టాపిక్ వస్తుంది. అండ్ ఒక ఎగ్ స్టేజ్ నుంచి ఒక బటర్ఫ్లై ఎంత చేంజెస్ వస్తుందో, ఒక కలర్ఫుల్ బటర్ఫ్లై గా ఎలా మారుతుందో, ఎలా మెటమార్ఫై అవుతుందో, మీరు కూడా అలా మీ లైఫ్ ని మీ కెరియర్ ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ గా 5P ఫార్ములా ఉంటది. ఈజ్ నథింగ్ బట్ ఒక ఎఫెక్టివ్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే యు నీడ్ టు ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఇది ఒక్కటేనండి. నేను ఇందాక చెప్పినట్టు మీరు మిర్రర్ ముందు చేయాలి, మీరు అందరి ముందు చేయాలి, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అండ్ మీ క్లోజ్ అసోసియేట్స్ చేసిన తర్వాత మొబైల్లో రికార్డ్ చేసుకుని మీ స్పీచ్ మీరు వింటే కనుక ఎఫెక్టివ్ గా మీరు చెప్పగలుగుతారు. అండ్ ప్రీవియస్లీ దెర్ ఇస్ అ వైస్ సేయింగ్ దట్ ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్ అని తర్వాత అన్నారు. సమాన హక్కులు కావాలని చెప్పి. ఇప్పుడు మ్యాన్ ఉమెన్ కాదండి, ప్రాక్టీస్ మేక్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్. సో మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనం అంత బెటర్ గా షైన్ అవుతాం, మన కెరియర్ కూడా అంత స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ వేమన్ గారు చెప్పిన పద్యం చెప్పాలనుకుంటున్నాం మీ అందరికి. అనగననగ రాగ మతిశైలచునుండు తినగ తినగ వేమ తీయనుండు సాధనమును ఫలను సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. మనం ఎంత చేదైన వేప కూడా తీపి అవుతుంది తినగా తినగా. అలాగే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతాం. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటి అంటే స్టేజ్ ఎలా ఎక్కాలి అని చూసాం. ఒక్కసారి పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అనుకున్నప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత స్పీకర్ కి కొంత మేనరిజం, కొన్ని బిహేవియర్, ఇవన్నీ ఎలా ఉండాలనేది ఇప్పుడు చూద్దాం. దట్ ఈస్ నథింగ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఆర్ ఏ బాడీ లాంగ్వేజ్. సో ఇక్కడ కొన్ని what do you mean by body language అంటే thoughts or feelings by the position of movements of one's body. మన బాడీ ఎలా ఉంది పబ్లిక్ లో అడ్రస్ చేసేటప్పుడు అనేది ఈజ్ బాడీ లాంగ్వేజ్. సో ఆల్బర్ట్ మెహర్బీన్ అనే సైకాలజిస్ట్ హీ గ్రాస్లీ డివైడెడ్ పబ్లిక్ స్పీకర్స్ అనే వాళ్ళను ఒక మనం మాట్లాడే భాషే కాకుండా, మనం ప్రిపేర్ అయిన వర్డ్స్ కాకుండా, మనం మాట్లాడే వాయిస్ అండ్ మన బాడీ లాంగ్వేజ్. సో అవుట్ ఆఫ్ 100% మన బాడీ లాంగ్వేజ్ 55% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పబ్లిక్ ని. అలాగే మన వాయిస్, ఇప్పుడు నేను మాట్లాడింది కూడా పైన హెచ్చు తగ్గులు ఉన్నాయి, వాయిస్ రేజ్ అవుతుంది, డౌన్ అవుతుంది.
సో ఈ వాయిస్ ఆ హెచ్చు తగ్గులది 38% అయితే కనుక నేను కంటెంట్ ఈ రోజు నేను ఈ పవర్ పాయింట్ ప్రిపేర్ చేసిన దానికి నా కంటెంట్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అనేది జస్ట్ 7% ఆఫ్ మై వర్డ్స్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఇన్ ఏ పబ్లిక్ స్పీకింగ్ మనం స్టేజ్ ఎక్కి మాట్లాడిన తర్వాత మన బాడీ లాంగ్వేజ్ అంత పర్ఫెక్ట్ గా ఉండాలి టు బీ అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. సో మనకి ఆన్ అన్ యావరేజ్ హ్యూమన్ ఇంటరాక్షన్ జోన్స్ ఉంటాయి. అంటే ఇంటిమేట్ జోన్ అంటే మన క్లోజ్ గా ఉండే మన సహధర్మచారి కానీ మన వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండేవాళ్ళు అండ్ మన పిల్లలు. పర్సనల్ స్పేస్ అంటే కొంచెం రిలేటివ్స్ వీళ్ళందరూ ఉంటారు. సోషల్ స్పేస్ అంటే మన ఆఫీస్ కొలీగ్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ ఆర్ఎల్స్ కాలేజ్ లో ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. పబ్లిక్ స్పేస్ అంటే ఒక పబ్లిక్ మీటింగ్ లో. సో మనం ఇంటరాక్షన్ జోన్ పబ్లిక్ లో ఇన్ని విధాలుగా గ్రాస్ గా డివైడ్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక్క వీడియో చూపిస్తాను. నాకు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇన్సైట్స్ చెప్పాలి నాకు. సో మై లార్డ్, కృష్ణ దగ్గర పాప పెరగడంలో యా, మీకు ఏమర్థమైందండి ఈ వీడియో చూసి? ఎవరైనా షేర్ చేయగలరా? ఎవరు మాట్లాడకూడదని డిసైడ్ అయిపోయారా? మీకు అనిపించిన అభిప్రాయం చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి దయచేసి. Sir, communication doesn't need any language. ప్రణయస్ ప్రసన్న సాయి గారు వినిపించలేదు, గట్టిగా చెప్తారా? Sir, communication doesn't need any language. కమ్యూనికేషన్ డజంట్ మీన్ ఎ లాంగ్వేజ్. ఓకే, సో ఇక్కడ ఇందాక నేను మీకు చూపించిన ఆల్బర్ట్ మెహర్బీన్ గారి రీసెర్చ్ వలన సో బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపాక్ట్ చేస్తుందో, మనకి వర్డ్సే అవసరం లేదు, మన హావభావాలు ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. సో పబ్లిక్ స్పీకర్ కూడా ఉండాల్సింది ఇదే. సో ఇక్కడ మనం మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, భాష లేని చోట మన లోపల భావాన్ని వ్యక్తపరచడమే బాడీ లాంగ్వేజ్. అలాగే మనం ఏ ఫీలింగ్ లో ఉన్నామో అవతల వాళ్ళకు కూడా ఆ ఫీలింగ్ తెలియచేయడమే బాడీ లాంగ్వేజ్. సో ఇది తెలుసుకుని ఇంకా ఫర్దర్ మనం చూడాల్సిన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్కి వెళ్ళిపోదాం. ఒక పబ్లిక్ స్పీకర్ కి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఫేస్ లో ఎప్పుడు స్మైల్ ఉండాలి. సో ఇంట్లో టెన్షన్స్, కాలేజ్లో టెన్షన్స్ ఇవన్నీ కాదు. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలన్నా, సో ఆ జాబ్ వస్తుందో రాదో అని మనకి ఎంత డౌట్ ఉన్నా సరే మన ఫేస్ లో ఆటోమేటిక్ గా స్మైల్ అనేది ప్రతినిత్యం ఉండాలి.
అలాగే మన జెస్చర్స్ ఇస్ నథింగ్ బట్ మన హావభావాలు. సో ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆడియన్స్ ని మన ఇండెక్స్ ఫింగర్ చూపించి అడ్రస్ చేయకూడదు. అండ్ అక్కడ ఓపెన్ హ్యాండెడ్ గా ఉండాలి, ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్ గా ఉండాలి. సో చేతులు కట్టుకుని నుంచోవడం, ఒక కాళ్ళ మీద నుంచోవడం, రెండు కాళ్ళ మీద నుంచోవడం, టెన్షన్ పడుతూ నుంచోవడం, సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత పోస్చర్స్. సో మనం ఎలా నుంచినప్పుడు రెండు కాళ్ళు కొంచెం 11 inches స్పేస్ ఉండాలి అండ్ ఎరెక్ట్ గా నుంచోవాలి. ఎప్పుడు కూడా కూర్చున్నా సరే క్రాస్ లెగ్స్ కాకుండా 2 foot నేల మీద ఆనిచ్చి కాన్ఫిడెంట్ గా కూర్చోవాలి. మన బ్యాక్ చైర్ కి ఆనుకుని ఉండాలి. అండ్ ఆర్మ్ రెస్ట్ ఉంటే కనుక ఆర్మ్ రెస్ట్ సపోర్ట్ కూర్చుకుని ఒక గంభీరంగా కనిపించాలి మనం. అలాగే మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఏదో టెన్షన్ పడుతున్నట్టు, కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు, బాధపడుతున్నట్టు, వికారంగా, ఇప్పుడు ఇదే సెషన్ నేను ఏడుస్తా, బాధపడుతూ, వికారంగా, కోపంగా, ఆదుర్దాగా నేను చెప్తే గనక డెఫినెట్ గా మీరు ఎవరు కనెక్ట్ అవ్వరు. సో మనం డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపించాలి మన లాంగ్వేజ్ ప్రకారం. నేను వాడుతున్న వర్డ్ కి నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటాయి. సో ఇది డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఐ కాంటాక్ట్ ఉండాలి ఎప్పుడు కూడా. అండ్ ఇది ఏ విధంగా ఉండాలంటే ఒకసారి స్టేజ్ ఎక్కి మాట్లాడినప్పుడు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేజెస్ ఉన్నాయి. బిజినెస్ గేజ్ అంటే ఎదుటి మనిషిని ఓన్లీ ఇట్లా ఫోర్ హెడ్ ఇన్ బిట్వీన్ ద ఐస్ చూస్తారు. అలాగే సోషల్ గేజ్ అంటే కొంచెం కింద వరకు వెళ్తారు. అండ్ ఇంటిమేట్ గేజ్ ఎప్పుడు కూడా కిందకు వెళ్ళిపోతుంది. సో ఇంటిమేట్ గేజ్ ఎప్పుడు కూడా మనం ఆపోజిట్ జెండర్ తో మాట్లాడేటప్పుడు ఇంటిమేట్ జోన్ లో చూడకూడదు, ఎప్పుడు కూడా బిజినెస్ గేజే చూడాలి. అండ్ స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు స్టేజ్ కింద ఆడియన్స్ ని అందరినీ టార్గెట్ చేయాలి. అది ఎలా అంటే క్యాపిటల్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ఎం షేప్ లో చూడాలి. అంటే ఈ ఎండ్ ఆఫ్ ద స్టేజ్ స్టార్ట్ చేసి ఆ ఎం లెటర్ లాగా ఆ చివరి వరకు ఆడిటోరియంలో చివరి వరకు పార్టిసిపెంట్స్ చూడాలి. అలాగే లాస్ట్ టు మిడిల్ రోకి రావాలి, మళ్ళీ మిడిల్ టు ఈ చివరికి వెళ్ళాలి, ఆ చివరి నుంచి మళ్ళీ ఫ్రంట్ రోకి రావాలి. అలాగే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ యు, ఎం లెటర్ గా, యు లెటర్ గా, ఓ లెటర్ గా, ఎస్ షేప్ లో, అంటే ఫ్రంట్ రో అయిన తర్వాత సెకండ్ రో అయిన తర్వాత థర్డ్ రో అయిన తర్వాత ఫోర్త్ రో. సో స్టేజ్ ఎక్కి ఎప్పుడు పబ్లిక్ ని అడ్రస్ చేయాలన్నా ఈ వే ఆఫ్ మనం పబ్లిక్ ని కనుక చూసి చెప్తే డెఫినెట్ గా వాళ్ళు నన్నే చూసి చెప్తున్నారు అని అనుకుంటారు. నేను ఇందాక స్టేజ్ ఫియర్ లో చెప్పాను. సో మనకి ముందే వెళ్ళి కూర్చుంటే కొంతమంది పరిచయం అవుతారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం కదా, వాళ్ళని చూసి స్టార్ట్ చేయండి అని. బట్ వన్స్ మనం కంటెంట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫర్దర్ సెషన్ కి వెళ్ళిన తర్వాత మన ఐ కాంటాక్ట్ షిఫ్ట్ అవ్వాలి. ఎప్పుడు కూడా ఈ ఫోర్ హెడ్ ని కనుక చూస్తే మనం స్టేజ్ మీద నుంచి ఆడియన్స్ ని, ప్రతి ఒక్క ఆడియన్స్ కి ఫీలింగ్ కలుగుతుంది నన్నే చూసి చెప్తున్నారని చెప్పి. సో అలా అడ్రస్ చేసినప్పుడు మనకి LOSC వాళ్ళు కూడా అలర్ట్ అవుతారు. ఎవరైనా లాఫర్స్ ఉన్నా సరే, ఇన్సల్టర్స్ ఉన్నా, ఆపోజిటర్స్ ఉన్నా, క్రిటిసైజర్స్ ఉన్నా కూడా, సో స్పీకర్ ని నన్ను చూసి చెప్తున్నాడు, సో ఏదో పాయింట్ చెప్తున్నారు, నేను వినాలని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా మన సెషన్ లో ఇన్వాల్వ్ అవుతారు. సో వీళ్ళని కూడా, అంటే మనం గనక కొంతమంది పార్టిసిపెంట్స్ ఎవరైనా నవ్వుతూ ఉన్నారు, అక్కడ అప్పారావు గారో సుబ్బారావు గారో ఉంటారు, లేదంటే ఒక రితిమానో ఎవరైనా ఉన్నారు, వాళ్ళనే చూసి చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళది స్మైలింగ్ ఫేస్ గా ఉంది, మనం చెప్పేదానికి ప్రతిదీ వాళ్ళు హెడ్ నాట్ చేస్తున్నారు, నవ్వుతున్నారు అనుకుని వాళ్ళని అడ్రస్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా డిస్కనెక్ట్ అవుతారు. మనం ఎప్పుడు కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడేటప్పుడు అందరినీ అడ్రస్ చేయాలి. అలాగే హ్యాండ్ షేక్, మనకి ఎప్పుడైనా ముందే స్టేజ్ ఎక్కే ముందు కొంతమంది అక్కడ పరిచయస్తులు ఉంటారు అండ్ కొత్తగా అక్కడ ఆర్గనైజర్స్ వచ్చి మనకి హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటారు. హ్యాండ్ షేక్ కూడా ఎప్పుడు కూడా మనం రైట్ హ్యాండర్స్ అయితే కనుక రైట్ లెగ్ ముందు పెట్టాలి. ఫర్మ్ హ్యాండ్ గ్రిప్ తీసుకున్న తర్వాత ఒక 3 times మన హ్యాండ్స్ ని పైకి కిందకి షేక్ చేయాలి ఆపోజిట్ పర్సన్ ది. చేసిన తర్వాత మన కళ్ళల్లో కళ్ళు చూసి ఫేస్ లో ఒక స్మైల్ ఇవ్వాలి. ఈ 4 steps అయితే ఫాలో అవ్వాలి. ముందు రైట్ లెగ్ ముందు పెట్టాలి, తర్వాత ఫర్మ్ హ్యాండ్ గ్రిప్, ఐ కాంటాక్ట్ అండ్ ఫేస్ లో స్మైల్ ఉండాలి. హ్యాండ్ షేక్ ఇచ్చే పద్ధతి ఇది. అండ్ కొంతమంది ఇస్తారు అది ఘటోద్గచుడు హ్యాండ్ షేక్ లాగా, లేదంటే లింప్ ఫిష్ హ్యాండ్ షేక్ అని, లేదంటే దూరంగా ఉండి హ్యాండ్ షేక్ ఉంటది, పామ్ పించ్ హ్యాండ్ షేక్ ఉంటది. అంటే వీళ్ళందరూ కొంతమంది సూపర్ ఇంపోజ్ పర్సన్స్ ఉంటారు. అంటే హ్యాండ్ షేక్ ఇచ్చిన తర్వాత మన హ్యాండ్ ని వాళ్ళ హ్యాండ్ కిందకి తోస్తారు, లేదంటే మన హ్యాండ్ ని పైకి పెట్టి వాళ్ళ కిందకి. దిస్ ఆల్ షోస్ దేర్ బిహేవియర్, దేర్ పర్సనాలిటీస్. వాళ్ళ హ్యాండ్ కనుక పైన ఉంటే దే ఆర్ ఓవర్కమింగ్ అస్, లేదు వాళ్ళు
వాళ్ళ చేతిలో మన హ్యాండ్ పెట్టుకుంటే కనుక మనకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ కొంతమంది రాజకీయ నాయకులు హ్యాండ్ షేక్ తో పాటు ఆపోజిట్ హ్యాండ్ తీసుకొచ్చి మనం భుజాన్ని తడుతూ ఉంటారు. సో అలా తట్టినప్పుడు దట్ షోస్ దట్ ఇంకా మిమ్మల్ని నేను కంట్రోల్లో తీసుకుంటున్నానని. ఇమీడియట్ గా ఆ టైంలో ఏం చేస్తారు అంటే మీరు అదే హ్యాండ్ షేక్, ఆ 4 స్టెప్స్ చెప్పాను కదా, హ్యాండ్ షేక్ చేసి మన లెగ్ ముందుకు పెట్టి హ్యాండ్ షేక్ చేసి ఐ కాంటాక్ట్ అయిన తర్వాత ఫేస్ లో స్మైల్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఆపోజిట్ పర్సన్ ఈజ్ ట్యాపింగ్ ఆన్ అవర్ షోల్డర్ అంటే ఇమీడియట్ గా మనం కూడా ఆ షోల్డర్ ని ట్యాప్ చేయాలి. ఐఎమ్ నాట్ రెడీ టు ఫాలో వాట్ యు సే, ఈవెన్ ఐఎమ్ ఈక్వల్ అనేది మనం ఎదుటి మనిషికి ఇస్తున్న ఇంటిమేషన్. అండ్ బెస్ట్ ఏంటంటే పబ్లిక్ ని అడ్రస్ చేయాలన్నప్పుడు మన డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయాలి. ఫార్మల్ డ్రెస్ వేర్ వెళ్ళాలి. ఎప్పుడు కూడా జెంట్స్ అయితే సూట్స్ ఆర్ బ్లేజర్స్, ఫీమేల్స్ అయితే చుడిదార్స్ ఆర్ శారీస్ విత్ బ్లేజర్ ఉండాలి. అండ్ ఇక్కడ హెవీ జ్యువెలరీస్ మాత్రం స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ స్పీకింగ్ గా మాట్లాడేటప్పుడు మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్ ఎప్పుడు కూడా మనం వేసుకున్న ఆర్నమెంట్స్ ని ఫోకస్ అవ్వకూడదు. సో జ్యువెలరీ ఇవన్నీ కూడా తక్కువ ఉండాలి. అండ్ అలాగే ఇయర్ స్టడ్స్ కూడా సౌండ్ వచ్చేవి కానీ, యాంక్లెట్స్ కూడా సౌండ్ వచ్చేవి కానీ ఉండకూడదు. అండ్ జెంట్స్ అయితే ప్రాపర్ షూ విత్ ఫుల్లీ పాలిష్డ్. మనం ఎక్కడైనా ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ లో కూడా చూస్తాం, వీడియోగ్రాఫర్స్ ఫస్ట్ కింద నుంచి ఫోకస్ చేసి తీస్తారు. సో ఈవెన్ పబ్లిక్ స్పీకర్ కూడా స్టేజ్ ఎక్కంగానే మన ఆడియన్స్ కూడా మనని ఫుట్ నుంచి పైకి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీపుల్ గ్యాదరింగ్ కి మనం స్టేజ్ ఎక్కాం, అక్కడ 200 ఐస్ మనని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. సో మన డ్రెస్ కోడ్ అంత పర్ఫెక్ట్, అంత ఫార్మల్ వేర్ ఉన్నప్పుడు మనం చెప్పేది కూడా వాళ్ళకి అడ్రస్ అవుతుంది. అండ్ జెంట్స్ బియర్డ్ ఉంటే కనుక ట్రిమ్ చేసుకోవాలి, మీకు బియర్డ్ పెంచే ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే క్లీన్ షేవ్డ్ గా ఉండాలి. అండ్ హెయిర్ కూడా స్మూత్ గా కోమింగ్ చేసుకుని వెళ్ళాలి. సో ఇవన్నీ ఫాలో అయితే కనుక మనం ఒక ఎఫెక్టివ్ స్పీకర్ అవ్వగలుగుతాం. అండ్ కొన్ని చేయకూడదు. స్టేజ్ ఎక్కిన తర్వాత పోడియం మనకి అవకాశం దొరికితే పోడియం మీద చేతులు పెట్టేసి కొంతమంది పడుకుని చెప్తారు, కొంతమంది మైక్ ని దగ్గరికి లాక్కుని ట్యాప్ చేస్తారు. అలా కాకుండా మైక్ ని దగ్గర తీసుకుని ఒక థంబ్ స్పేస్ లో పెట్టుకోవాలి ఎప్పుడు మైక్ ని కూడా. అప్పుడు మనం చెప్పే స్పీచ్ ఎఫెక్టివ్ గా అందరికి డెలివర్ అవుతుంది. అండ్ మైక్ దూరంగా ఉన్నా మనం చెప్పేది ఆడిబుల్ ఉండదు, అలాగే దగ్గరికి ఉన్న రీసౌండ్స్ ఎకోయింగ్ వస్తుంది. సో ఎప్పుడు కూడా ఒక థంబ్ స్పేస్ ఉండాలి. అండ్ అది మనం ఒక అంటే గ్రిప్ చేసిన తర్వాత ఇన్ కేస్ మైక్ చెక్ చేయాలంటే గనక ఒక చెక్ 1 2 3 అని మాత్రమే చెప్పాలి. మైక్ టెస్టింగ్ అని చెప్పి మైక్ పట్టుకుని అరవటం, గోల్ చేయటం, లేదంటే ఆ మైక్ ని పట్టుకుని టప్పా కొట్టారు అంటే మన స్పీకర్స్ నుంచి రెజొనెన్స్, రీసౌండ్లు అన్ని వస్తాయి. ఆడియన్స్ కి కొంచెం ఇరిటబుల్ గా ఉంటారు. సో ఇది మాత్రం ఫాలో అవ్వాలి. అండ్ స్టేజ్ ఎక్కి ఎప్పుడు కూడా హ్యాండ్స్ క్లోజ్ చేయకూడదు. మనం ఓపెన్ మైండెడ్ గా ఉండాలంటే హ్యాండ్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి. అప్పుడు ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ స్టేజ్ ఎక్కిన తర్వాత మనం ఎప్పుడు కూడా తల దించి కిందకి చూడకూడదు. అండ్ కాళ్ళతో ముగ్గులేస్తూ మన స్పీచ్ డెలివర్ చేయకూడదు. ఎప్పుడు కూడా నేను ఇందాక చెప్పా కదా, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి ఆడియన్స్ తో. మనకి కాళ్ళు గిగ్లింగ్ అనేది కామన్ అన్నమాట. ఎంత బెస్ట్ స్పీకర్ అయినా సరే, ఈవెన్ ఈ రోజు నాకు కూడా ఇనీషియల్ ఫస్ట్ 20 seconds ఆర్ 2 minutes ఆ ఫియర్ అనేది ఉంటది, ప్రతి ఒక్కళ్ళకి ఉంటది, ఎంత టాప్ మోస్ట్ వరల్డ్ బెస్ట్ స్పీకర్ అయినా సరే. సో దిస్ ఈస్ కామన్. అండ్ ఆ గిగ్లింగ్ లేకుండా ఉండాలంటే అందుకే చెప్పా కదా, డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసి ఎఫెక్టివ్ గా 2 కాళ్ళ మీద ఈక్వల్ డిస్టెన్స్ తో నుంచుంటే గనక ఈ గిగ్లింగ్ అనేది పోతుంది. అలాగే కొంతమంది ఫిట్ గెట్టింగ్ చేస్తారు, అంటే టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసి క్యాప్ తీసి పెట్టడం, మళ్ళీ క్యాప్ క్లోజ్ చేయడం, లేదు అంటే పెన్ ఉంటే గనక దాన్ని పద్దాక క్లిక్ చేయడం, పెన్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం. సో ఇవన్నీ కూడా రీసౌండ్స్ మన మైక్ నుంచి ఆడియన్స్ కి వెళ్తే చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ ని అడ్రస్ చేసేటప్పుడు స్టేజ్ ఎక్కి మన బ్యాక్ ని పబ్లిక్ ఎప్పుడు చూపించకూడదు. అండ్ ఇవే కాకుండా మన కాలర్ పైన ఎప్పుడూ కూడా స్టేజ్ మీద టచ్ చేయకూడదు. మన చెవుని స్క్రాచ్ చేయడం కానీ, లేదంటే తలని పట్టుకుని తలని కోమ్ చేసుకోవడం, చేత్తో ఇట్లా నుమురుకోవడం. అండ్ మన ఈవెన్ టాలీవుడ్ యాక్టర్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, అటువంటి మూమెంట్స్, జెస్చర్స్ మాత్రం అస్సలు చేయకూడదు. అండ్ కొంతమంది టెన్షన్కి ఏంటంటే ముక్కుని స్క్వీజ్ చేసుకుంటారు, లేదంటే ఐని రబ్ చేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా ఇంకా కొంతమంది బ్యూటిఫుల్ గా స్టేజ్ ఎక్కి ఈ పనులు కూడా చేస్తూ ఉంటారు, డైరెక్ట్ గా హ్యాండ్లింగ్. సో ఇవన్నీ కూడా బీయింగ్ ఏ పబ్లిక్ స్పీకర్ అవాయిడ్ చేయాలి. సో మనం 4 pillars చూద్దాం అనుకున్నాం ఈరోజు.
సో ఫస్ట్ వన్ ఈ స్టేజ్ ఫియర్. భయంగా స్టేజ్ ఫియర్ లేకుండా మనం స్టేజ్ ఎలా ఎక్కాలో తెలుసుకున్నాం. తర్వాత స్టేజ్ ఎక్కిన తర్వాత మన మేనరిజం, మన బిహేవియర్ ఎలా ఉండాలో చూసాం. అసలు ఎక్కిన తర్వాత కాన్ఫిడెంట్ గా మనం ఎలా మాట్లాడాలనేది ఇప్పుడు చూద్దాం. సో కంటెంట్ ప్రిపరేషన్, కంటెంట్ ఈజ్ అ కింగ్. మనం సినిమా డైలాగ్స్ కూడా విన్నాం కదా, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదని. నిజంగా మనం గనక ఎఫెక్టివ్ గా మాట్లాడగలిగితే ఎంత మంది అయినా అడ్రస్ చేయగలుగుతాం. అండ్ త్రూ అవుట్ ఆ సెషన్ వాళ్ళని మన సెషన్ లో కట్టి పడేయగలుగుతాం. సో మీకు ఇక్కడ మళ్ళీ ఒక చిన్న టాస్క్ అండి. ఏంటి పద్దాక టాస్క్లు అనుకుంటున్నారా? ఏం లేదు, ఒకటే విధంగా నేను చెప్తే మాకు నిద్ర వస్తుందండి. మధ్యలో నిద్ర లేపడం కోసం ఈ టాస్క్లు పెడుతున్నాను. ఒక మూవీ రిలీజ్ అవ్వాలి అంటే ఎంతమంది వర్క్ చేయాలి? ఎవరైనా షేర్ చేస్తారా? మళ్ళీ మాట్లాడరా? మీకు ఇంట్రెస్టెడ్ నేను మూవీ టాపిక్ తీసుకొచ్చాను. ఎవరికి మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేదా? ప్రసన్న సాయి గారు అన్మ్యూట్ చేసుకోవాలి. 24 క్రాఫ్ట్స్ కావాలి. ఎస్, వెరీ గుడ్. Sir, about 500 people, 500 to 700, including all the technicians. and సార్ మీ వాయిస్ లోగా ఉంది, మేబీ మైక్ ప్రాబ్లం అనుకుంటా. Sir, about 500 to 700 people, including technicians and support staff and everything. ఓకే 700. Yes. ఓకే, వెల్ ట్రై సార్. బట్ మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఐ విల్ బి మోర్ హ్యాపీ. హారిక గారు ఏం మాట్లాడట్లేదు, కల్లూరి కావ్య గారు అసలు మాట్లాడట్లేదు, హర్షిని గారు మీరు స్వేయింగ్ అవుతున్నారు, మీరు టెన్షన్ పడుతున్నారు మేడం నేను క్వశ్చన్ అడగంగానే. దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్, మీరు ఇంటరాక్ట్ అవ్వాలి. సో రేపు మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఇవే చూసుకోవాలి. కావ్య గారు స్క్రాచింగ్ హర్ నోస్, సో అటువంటి అవాయిడ్ చేయాలి. సో నేను చెప్పాను కదా, బాడీ లాంగ్వేజ్ కోసమే ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను నేను. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకేనా? సో ఫర్దర్ మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఒక మూవీ మనం పబ్లిక్ డొమైన్ లోకి రావాలన్నప్పుడు మూవీకి ఒక స్టోరీ కావాలి, స్క్రీన్ ప్లే చేసేవాళ్ళు కావాలి, డైలాగ్ రైటర్, ఎడిటర్ కావాలి, సాంగ్ లిరిక్ రైటర్లు, సింగర్ కావాలి, అలాగే సినిమాటోగ్రాఫర్ కావాలి, అండ్ కొరియోగ్రాఫర్ కావాలి, డైరెక్టర్ కావాలి, అండ్ ఫైనల్ గా ఇంకా ఎడిటర్ కావాలి. సో ఆ మూవీ రావాలంటే, బట్ పబ్లిక్ స్పీకర్ అవ్వాలి అంటే ఇట్స్ జస్ట్ వన్ మ్యాన్ షో. అది కేవలం మీరు మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. అక్కడ వన్ మ్యాన్ షో, ఇక్కడ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళే చేయాలి. సో మంచిగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, మంచి డైలాగ్స్, మంచి స్టోరీస్, మంచి కొటేషన్స్ ఇంక్లూడ్ చేయాలి. అలాగే మన మంచిలో కొన్ని జోక్స్ వేయాలి. అదే కంటెంట్ అండి. సో ఒక మూవీ బాగా సక్సెస్ అయింది అంటే వెనకమాల ఇంతమంది వర్క్ చేయడం వలన. ఒక పబ్లిక్ స్పీకర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అయ్యాడు అంటే ఇన్ని రకాలుగా మనం కంటెంట్, దో ఆల్బర్ట్ మెహర్బీన్ చెప్పినట్టు 7% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్న, ఆ 7% ఇంపాక్ట్ ఎంత తీసుకొస్తుందో చూడండి. అంటే ఆ 7% ఇంపాక్ట్ ఈవెన్ 55% బాడీ లాంగ్వేజ్ ని, 38% వాయిస్ మాడ్యులేషన్ కూడా ఓవర్కమ్ చేయగలుగుతుంది ఈ కంటెంట్. సో టైప్స్ ఆఫ్ స్పీచెస్ చూసుకుంటే ఇన్ఫర్మేటివ్ స్పీచెస్, అక్కడ ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఇప్పుడు నేను ఇస్తున్నట్టు పబ్లిక్ స్పీకింగ్, ఎందుకంటే మీరు ఎవరు ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అండ్ డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్, అక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామన్నా మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేను, ఐ డోంట్ ఇన్వాల్వ్ అంటున్నారు. అలాగే పెర్సువేటివ్ స్పీచెస్, కొంచెం ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎదుటి మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది పెర్సువేటివ్ స్పీచెస్ అంటారు. ఎంటర్టైనింగ్ స్పీచెస్ అంటే అక్కడ ఎక్కువగా జాయ్ అండ్ డాన్స్ ఇవే ఉంటాయి ఎంటర్టైన్మెంట్ స్పీచెస్ లో. సో ఓవరాల్ గా పబ్లిక్ స్పీకింగ్ అనేది ఈ ఫోర్ వేస్ గా డివైడ్ అవుతాయి. అలాగే కంటెంట్ ప్రిపరేషన్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎలా అంటే సింపుల్ గా మనకి బాబు మోహన్ గారి డైలాగ్ ఉంటది, ఎందుకు, ఏమిటి, ఎలా అని. సేమ్ అవే స్టెప్స్. ఇప్పుడు కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి నేను, వై, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, అలాగే వేర్, ఎక్కడికి ప్రిపేర్ అవ్వాలి నేను, వెన్, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి నేను,
విచ్ ఏది ప్రిపేర్ అవ్వాలి, ఫైనల్ గా హెచ్ అన్నమాట. హెచ్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఈ 5W1H గనక మన బ్రెయిన్ లో ఉంటే ఏ కంటెంట్ అయినా ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవ్వగలుగుతాం. అలాగే మనం కంటెంట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది స్పీచ్ అనే యాక్రోనిమ్ తో చెప్పదలుచుకున్నాను మీకు. స్పీచ్ అంటే మన కంటెంట్ లో స్టోరీస్ ఉండాలి. అలాగే పర్పస్, మనం ఎందుకు చెప్తున్నాం, ఇప్పుడు నేను ఇదే సెషన్ మీకు ఎందుకు చెప్తున్నాను, మీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్పించాలి. అలాగే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏదో తెలియని ఇన్ఫర్మేషన్ తెచ్చి నేను పెట్టకూడదు. అండ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు. అంటే ఒక్క పబ్లిక్ స్పీకింగే కాకుండా మీకు ఈవెన్ జాబ్ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే స్మాల్ గ్యాదరింగ్ కి ఎలా అడ్రస్ చేయాలో చెప్తున్నాను కదా, దాని నుంచి ఇట్లా లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మన కంటెంట్ లో ఉండాలి. అలాగే కంటెంట్ డెలివరీ ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ గా ఉండాలి. స్టేజ్ ఎక్కి ఫస్ట్ నాకు ఈ రోజు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, జాబ్ లో చాలా ఒత్తిడి ఉంది, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఎప్పుడు కూడా నెగటివ్ ఎఫర్మేషన్ తో మన స్పీచ్ చేయకూడదు. ఎప్పుడు కూడా కంటెంట్ ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా డెలివర్ చేయాలి. అండ్ అవన్నీ ఆ నెగటివ్స్ అన్ని మనలోనే పెట్టుకోవాలి. పైకి మాత్రం స్మైలింగ్ బ్యూటిఫుల్ గా డెలివర్ చేయగలగాలి. ఆ స్మైల్ ఉంటేనే అవుతుంది. అలాగే మధ్య మధ్యలో హ్యూమర్ చేయాలి. మనం చెప్పే కంటెంట్ ఎప్పుడు కూడా హ్యూమరస్ గా ఉండాలి. సో ఈ రిసోర్సెస్ ఎక్కడి నుంచి కంటెంట్ తెచ్చుకుంటామంటే మన ఓన్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా కంటెంట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. అంటే మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ని ఇంబైబ్ చేస్తే గనక డెఫినెట్ గా ఆడియన్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళు మనకి కనెక్ట్ అవుతారు. అలాగే బుక్స్ అండ్ రిఫరల్స్, ఇప్పుడు బుక్ రీడింగ్ ఒక హ్యాబిట్ చేసుకోండి. అది కనుమరుగైపోతుంది ప్రస్తుత స్పీడ్ యుగంలో. అలాగే ఫ్రెండ్స్ నుంచి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అండ్ బ్యూటిఫుల్ గా ఇప్పుడు మనకి ChatGPT అండ్ AI వచ్చినాయి కదా. సో 2021 బిఫోర్ ఇన్ఫర్మేషన్ అన్ని విత్ ఇన్ సెకండ్స్, ఈవెన్ గూగుల్ కంటే ఫాస్ట్ గా వస్తుంది విత్ స్లైడ్స్ తో కూడా. సో అవి యూటిలైజ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా, అంటే మనకి ఇంటర్నెట్ కానీ గూగుల్ తల నుంచి కానీ యూట్యూబ్ లో మనకి ఇంపాక్ట్ టీవీ తెలుగు అనే ఛానల్ ఉంది. ఇంపాక్ట్ ది లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, లాట్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. ఎటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్పీచ్ కావాలన్నా మీరు చాలా వినొచ్చు. దాంట్లో కొంత టైం కేటాయించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ లిజనింగ్ టు రిపీటెడ్ సాంగ్స్, మూవీ సాంగ్స్ కంటే కొంత టైం దీనికి కేటాయించండి. అండ్ మీకు బుక్స్ చదివే టైం లేదు, కుకు FM అని రీడింగ్ బుక్స్ యాప్స్ వచ్చినాయి చాలా. దే ఆర్ ఛార్జింగ్ వెరీ మినిమల్, 200 పర్ మంత్ అట్లా ఉంటున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని బుక్స్ వినండి కొంచెం సేపు. మేక్ ఏ హ్యాబిట్. మన దగ్గర ఏంటంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉండాలి, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆన్ ద స్పాట్ ఈ టైంలో మీరు ఈ టాపిక్ చెప్పాలి అన్నప్పుడు మన దగ్గర కొంత కంటెంట్ ఉంటే, ఆ కంటెంట్ ఎలా అంటే మన ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ లాగా, ఎప్పుడు మనకి ట్యాప్ వదిలిన వాటర్ వస్తూ ఉంటాయి. ఓవర్ హెడ్ ట్యాంక్ కనుక ఫుల్ ఉంటాయి, అది ఎంటీ ఉంటే కిందకి ఏం రావు కదా. అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా మారుతున్నట్టు మన బ్రెయిన్ లో కూడా ఈ మెమరీలో కొంత స్టోరేజ్ చేసుకుంటే మనం ఆటోమేటిక్ గా ఎఫెక్టివ్ గా పబ్లిక్ లో మాట్లాడగలుగుతాం. అండ్ చాలా వరకు థీసిస్ అండ్ రీసెర్చ్ పేపర్స్ ని మనం రిఫర్ చేసి మనం చెప్పాలి ఏదైనా. నేను ఇందాక ఆల్బర్ట్ మెహర్బీన్ చేసిన రీసెర్చ్ ని కోట్ చేస్తూ చెప్తున్నాను. ఆ కోట్ లేకుండా 55% బాడీ లాంగ్వేజ్ అని చెప్తే, జనరల్ పబ్లిక్ చెప్తే ఏం చెప్తున్నావు, కంటెంట్ లేకుండా అసలు బాడీ లాంగ్వేజ్ నీ దగ్గర కంటెంట్ లేకుండా ఊరికే బాడీ లాంగ్వేజ్ తో చెప్పేస్తే జనాలకు అర్థం అవుతుందా అనే క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తారు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అండ్ రీసెర్చ్ కనుక మనం రిలేట్ చేస్తే డెఫినెట్ గా ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్. ఎవిడెన్స్ ఉండాలి మనం చెప్పేదానికి. అండ్ రీసెర్చ్ డన్ బై సెల్ఫ్, మన ఓన్ రీసెర్చ్ కూడా కొంతవరకు చేయాలి. అండ్ డేటా, గ్రాఫ్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా పై డయాగ్రామ్స్ కానీ ఈ టైప్ లో చెప్పాలి. కానీ ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ 140 crores అని చెప్పి నేను ఫిగర్స్ చెప్తూ ఉంటే జనాలు ఎప్పుడు కనెక్ట్ అవ్వరు. అండ్ ప్రిపేర్ ఎప్పుడు కూడా స్ట్రక్చర్ స్క్రిప్ట్ ని 3S ఫార్ములాతో ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మన కంటెంట్ ఎప్పుడు కూడా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉండాలి. బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది అంటే ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజర్ ఉండాలి. మిడిల్ లో కంటెంట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్ కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొటేషన్స్ అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ ద కంటెంట్ కూడా ఆ స్ట్రక్చర్ లో వచ్చేయాలి. సో ఆన్ అన్ యావరేజ్ జనరల్ గా అంటే వరల్డ్ మొత్తం రీసెర్చ్ చేసింది ఏంటి అంటే, ఏ స్పీచ్ అయినా సరే ఫస్ట్ 20 minutes ఆడియన్స్ ఎప్పుడు కూడా అటెంటివ్ గా ఉంటారు. ఆఫ్టర్ 20 minutes మనం చెప్పిన స్పీచ్ అది బోరింగ్ గా ఉంటే స్లోగా డిస్కనెక్ట్ అవుతారు, వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ తో ఆడుకుంటారు, లేదంటే పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మన అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ని కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటారు.
సో స్ట్రక్చర్ లో ఎప్పుడూ కూడా ఇంకొక సింపుల్ లాంగ్వేజ్ ఉండాలి. కాంప్లికేటెడ్ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ చెప్పి, సో ఇప్పుడు నేను ఇదే బైలింగ్వల్ చెప్తున్నాను, ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఆర్ఎల్స్ ఇఫ్ తమిళ్, కన్నడనో, బెంగాలీ, ఆర్ఎల్స్ కొరియా, నార్త్ కొరియా, జర్మన్ లాంగ్వేజ్ లో చెప్పాను అనుకోండి, మీకు అసలు ఏమన్నా అర్థం అవుతుందా? అసలు ఆన్ చేసిన కెమెరాస్ కూడా ఆఫ్ అయిపోతాయి, మీ ఓన్ పనులు మీరు చేసుకుంటారు. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ ఎడిటింగ్ కి మనకి బేసిక్ గా 7 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎప్పుడు కంటెంట్ కూడా బీ స్పెసిఫిక్. అసలు ఎవరిని అడ్రస్ చేస్తున్నాం, ఎందుకు అడ్రస్ చేస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన పాయింట్ మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ కి రిలేటెడే చెప్తున్నాను. ఇప్పుడు కోవిడ్ గురించి కానీ, ఏదో ఎప్పుడో అంతరించిపోయిన ప్లేగ్ వ్యాధి గురించి కానీ ఇప్పుడు చెప్తే మీరు ఎవరు నాకు కనెక్ట్ అవ్వరు. అలాగే కన్సైజ్ ఉండాలి, పాయింట్ టు ద కన్సైజ్ చెప్పాలి. అలాగే కంప్లీట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కరెక్ట్ గా ఇవ్వాలి. ఎప్పుడు కూడా అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని చెప్తానన్నా ఆడియన్స్ కి చెప్పాలి, కానీ అది అనుకుంటా, ఇది ఇట్లా అనుకుంటా, అది అట్లా అనుకుంటా చెప్పకూడదు. అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కన్సిడర్ చేస్తూ చెప్పాలి. అండ్ ఎప్పుడు కూడా పొలైట్ గా చెప్పాలి. కనెక్టివిటీ ఉండాలి, కంటెంట్ ని నుంచి డీవియేట్ అవ్వకూడదు. ఒకవేళ డీవియేట్ అయినా మళ్ళీ కంటెంట్ లోకి వచ్చి మనం టైట్ ప్యాక్డ్ గా చెప్పగలగాలి. సో ఇవి ప్రిన్సిపల్స్ అన్నమాట. సో ఆడియన్స్ ని కూడా తెలుసుకోవాలి ఎప్పుడు. అంటే ఇక్కడ కూడా ఒక అక్రోనిమ్ ఉందండి ఆడియన్స్ అనేది. ఏ అంటే అనాలిసిస్, హూ ఆర్ దే, మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నాం. అండర్స్టాండింగ్, వాళ్ళ నాలెడ్జ్ కి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు, అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళకి రిలేటెడ్ స్టోరీస్ అండ్ మోరల్ వాల్యూస్ చెప్పేటట్టు చెప్పాలి, కానీ వాళ్ళకి కొటేషన్స్ అండ్ అనాలిసిస్ కానీ డేటాలు కానీ ఇస్తే పిల్లలకి అర్థం కాదు. అలాగే పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎక్కువగా సెంటిమెంటల్ స్టోరీస్ కానీ, లేదంటే సమ్ థ్రిల్లింగ్ స్టోరీస్ చెప్పాలి మిడిల్ ఏజ్ వాళ్ళకి. సో అకార్డింగ్ టు ద ఏజ్, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం మనం మన కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే డెమోగ్రాఫిక్స్ అనేది తెలుసుకోవాలి. వెదర్ వీఆర్ అడ్రస్సింగ్ ఓన్లీ టు ఫీమేల్స్ ఆర్ ఓన్లీ టు ద మేల్స్, ఆర్ వెదర్ వీఆర్ అడ్రస్సింగ్ టు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది కూడా తెలుసుకోవాలి. అండ్ ఇంట్రెస్ట్, ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఏంటి అనేది ముందే ఆర్గనైజర్స్ ని అడిగి తెలుసుకోవాలి. ఆ రిలేటెడ్ కంటెంట్ కనుక మనం పెట్టుకుంటే డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు. అండ్ ఎన్వైరన్మెంట్, చుట్టూతో ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఆ ప్లేస్ ఎటువంటి, అదే హోలీ ప్లేసా, లేదంటే ఆడిటోరియమా, లేదంటే స్కూల్ క్యాంపస్ లోదా, సో ఇది కూడా తెలుసుకోవాలి. అండ్ వాళ్ళ నీడ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అక్కడ పవర్ పాయింట్ ఉందా, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉందా. పబ్లిక్ స్పీకింగ్ కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ప్రొజెక్టర్స్ ఇవి ఉండవు అక్కడ. మనమేమో ఫుల్ స్పీచ్ పీపీటీలో ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నో పీపీటీ అన్నారు అనుకోండి, దానికి కాంపన్సేటరీగా మన మొబైల్లో కూడా పీపీటీ లోడ్ చేసుకుని ఉంటే గనక డెఫినెట్ గా మనం ఆ పర్టికులర్ టాపిక్ ని కంప్లీట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఏదర్ క్యూ కార్డ్స్ అన్నా పెట్టుకోవాలి. సో అలాగే ఆడియన్స్ నీడ్స్ ఏంటనేది, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటనేది ముందే తెలుసుకోవాలి. అండ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. అండ్ డేటా అండ్ స్టోరీస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ముందు తెలుసుకోవాలి. అసలు ఈ కంటెంట్ ప్రిపరేషన్ కి ఏంటంటే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఐ సపోజ్ టు డూ ఇఫ్ ఐ ఫర్గెట్ ద కంటెంట్ మర్చిపోతే ఏం చేయాలని చాలా మందికి మీకు క్వశ్చన్స్ రావచ్చు. డెఫినెట్ గా ఈ వేలో ప్రిపేర్ అయితే ఎవరు మర్చిపోరు. అండ్ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇన్ కేస్ పవర్ పాయింట్ లేదు, మొబైల్లో ఉంది, మొబైల్ కూడా లేదు, కొంత క్యూ కార్డ్స్ ఉంటాయి. సో ఏదో రకంగా మనం ఆ రోజు సెషన్ ఎఫెక్టివ్ గా డెలివర్ చేయగలగాలి, ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అవ్వకుండా ఆన్ ద స్పాట్ కొన్ని ఛాన్సెస్ వస్తాయి, కొన్ని అవకాశాలు వస్తాయి. ప్రిపేర్ అవ్వనప్పుడు దాన్ని మనకి ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు స్టోరేజ్ ట్యాంక్, మన ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంక్ లో వాటర్ని ఎలా ప్రిజర్వ్ చేసుకుంటామో, మన లీజర్ టైంలో కొంత బుక్ రీడింగ్ కి కేటాయించి, కొంత వీడియోస్ ని వినటానికి, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వినటానికి మనం ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని కొంత కంటెంట్ ఆల్రెడీ ప్రిపేర్ అయితే ఆన్ ద స్పాట్ మనం ఒక టాపిక్ గురించి మాట్లాడమన్నప్పుడు, మీరు ఎక్కడన్నా స్టేజ్ మీదకి వెళ్ళి మీకు అవకాశం దొరికింది, బాగా భయం వేసింది, మీరేం ప్రిపేర్ అవ్వాలి, ఆన్ ద స్పాట్ ఒక టాపిక్ ఇచ్చారు, జస్ట్ అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద ఉన్న వాళ్ళని అందరినీ అడ్రస్ చేయండి, అక్కడ ఆర్గనైజర్స్ ని థ్యాంక్స్ చెప్పండి, అండ్ ఆడియన్స్ ని థ్యాంక్స్ చెప్పండి. మీలో సగం ఫియర్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత మీకు ఇచ్చిన టాపిక్ గురించి 1 or 2 లైన్స్ మీకు రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేసి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి జస్ట్ దిగిపోండి. అలాగే జాబ్ ఇంటర్వ్యూస్ లో కూడా ఆన్ ద స్పాట్ కొన్ని టాపిక్స్ ఇస్తారు మాట్లాడమని, ఈ టాపిక్ మీద చెప్పండి అని. సో ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయ్యి చెప్తే ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతారు. అండ్ ప్రతిదానికి ఒక బాడీ, అండ్ ఇనీషియల్ గా
ఆ స్ట్రక్చర్ చూసుకోవాలి అండ్ కర్టెన్ రైజర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పుడు కూడా. ఆ 3S ఫార్ములా చెప్పాను కదా, స్ట్రాంగ్ ఓపెనింగ్ అండ్ స్ట్రాంగ్ క్లోజర్ అండ్ మిడిల్ లో మన స్ట్రక్చర్ చాలా ఉండాలి. అండ్ ఇంకొక జనరలైజ్ క్వశ్చన్ ఏంటంటే, కంటెంట్ ప్రిపేర్ బై మీ వాజ్ ఆల్రెడీ కవర్డ్ బై అదర్ స్పీకర్స్, వాట్ ఐ సపోజ్ టు డూ. నేను అందుకే చెప్పాను, మీరు ఒక స్టోరీ ప్రిపేర్ అయినప్పుడు ఆల్రెడీ మన ముందు స్పీకర్ చెప్పేసినప్పుడు మీ దగ్గర ఇంకొక స్టోరీ ఆన్ ద స్పాట్ మీరు అక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఆ స్టోరీ నుంచి మోరల్ తీసుకోవాలి. ఒక 100 ఆఫ్ స్టోరీస్ మన బ్రెయిన్ లో ఉండాలి. సో జస్ట్ సింపుల్ స్టోరీస్ ఏనండి, కాంప్లికేటెడ్ గా ఉండకూడదు, క్రిటికల్ గా ఉండకూడదు. అండ్ స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ స్టోరీ గురించి థింక్ చేయకూడదు. హౌ టు మేనేజ్ ఇఫ్ ఐ ఆస్క్ టు స్పీక్ సడన్లీ. ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, సడన్ గా మాట్లాడమన్నప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళని అడ్రస్ చేస్తూ టాపిక్ మీద ఒక 4-5 లైన్స్ చెప్పేసరికి అప్పటికే 5 to 10 minutes అవుతుంది. అండ్ ఆర్గనైజర్స్ అప్పటికే వాళ్ళు వెక్స్ అయిపోయి ఉంటారు. మనం అదే సెషన్ ఒక 1 hour తీసుకోవాలన్నా సరే చెప్పగలగవచ్చు. వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ ఆర్ కంటెంట్? సో ప్రతిదీ కావాలి, మన వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఉండాలి, అలాగే కంటెంట్ ఉండాలి. సో ఇవి మన 4th పిల్లర్ వచ్చేసరికి వాయిస్ మాడ్యులేషన్. ఒక 5 to 10 minutes లో ఇంకా సెషన్ క్లోజ్ చేసుకుందాం అండి. సో వాయిస్ మాడ్యులేషన్ ఏంటి అంటే నథింగ్ బట్, నేను ఇందాక ఆల్బర్ట్ మెహర్బీన్ చెప్పినట్టు మనకి 4 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి స్టేజ్ ఫ్రైట్ ఓవర్కమ్ అయ్యాం. స్టేజ్ ఎక్కిన తర్వాత మనం ఎలా ఉండాలో, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన హావభావాలు ఎలా ఉండాలో చూసాం. అండ్ తర్వాత కంటెంట్, మనం ఏం మాట్లాడాలో మనం ప్రిపేర్ అయ్యాం. సో ఎలా డెలివర్ చేయాలనేదే వాయిస్ మాడ్యులేషన్. ఇప్పుడు నేను ఫస్ట్ టు లాస్ట్ వరకు అదొక సంతాప సభకి వెళ్ళినట్టు, సంతాప సభకి వెళ్ళి నేను ఇంత గంభీరంగా ఇంత పిచ్ పెంచేసి మాట్లాడితే కనుక డెఫినెట్ గా ఎవడరా వీడాని అని అంటారు. అలాగే ఒక సన్మాన సభకి వెళ్ళినప్పుడు చాలా బాధపడుతూ చాలా దిగాలుగా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారని చెప్పి మళ్ళీ కామెంట్స్ వినిపిస్తాయి. సో మన వాయిస్ ని మనం ఎక్కడ డెలివర్ చేస్తున్నాం అనేది దాన్ని మాడ్యులేట్ చేయడమే వాయిస్ మాడ్యులేషన్. సో మన అదే మాటే మంత్రం. ఒక మాట చాలా మందిని ప్రేరేపిస్తుంది, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే వాయిస్ ని సందర్భవంతంగా మనం వాడటం కూడా ఒక కళే. సో ఎవరైనా దాన్ని నేర్చుకోవచ్చు, ప్రావీణ్యం పొందవచ్చు, ఇతరులకు నేర్పించవచ్చు. ఇందాక ప్రసన్న సాయి గారిని క్వశ్చన్ అడిగితే వాయిస్ చాలా లోగా ఉంది, అక్కడ మేబీ టెక్నికల్ ప్రాబ్లం ఏమో. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే ఆ టెక్నికల్ ప్రాబ్లం ని ఓవర్కమ్ అయిన తర్వాత తను ఇస్తున్న డెలివరీలో హెచ్చు తగ్గులు ఎలా ఉండాలనేదే ఈ వాయిస్ మాడ్యులేషన్. సో అసలు మన బ్రెయిన్ నుంచి వాయిస్ ఉత్పత్తి అవటానికి కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఈ పిక్చర్ లో చూస్తే మన ట్రెకియాలో ఈ వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. అవి చాలా థిన్ ఫైబర్స్. అవి ఆర్టికులేట్ అవటం, అవి వైబ్రేట్ అవటం వల్లనే మనకి రెజొనెన్స్ వస్తుంది. రెజొనెన్స్ తర్వాత సర్టెన్ వర్డ్స్ ఆర్టికులేషన్ వలన ఎవరైనా మాట్లాడగలుగుతున్నాం. అలాగే మెయిన్ గా కాంపోనెంట్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ చూసుకుంటే పిచ్, పేస్, పాస్ అండ్ టోన్. పిచ్ ఈజ్ నథింగ్ బట్ మన వాయిస్ లో వాల్యూమ్, ఆ వాల్యూమ్ ఏ విధంగా ఉంటుంది. అలాగే పేస్ ఏంటంటే నేను ఎంత స్పీడ్ గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ చూసుకుంటే చాలా స్లోగా స్టార్ట్ చేశాను, బట్ వన్స్ టైం ఓవర్ అవుతుంది అని చెప్పి చాలా స్పీడ్ పెంచాను. సో ఆ పేస్ ఎలా ఉంది. అలాగే టోన్ ఏంటంటే ఎమోషన్, నేను హ్యాపీగా చెప్తున్నానా, బాధతో చెప్తున్నానా, దుఃఖంగా చెప్తున్నానా. సో అది సంతాప సభ, సన్మాన సభ. సో దానికి తగ్గట్టు మన టోన్ మార్చుకుంటూ ఉండాలి, హెచ్చు తగ్గులు ఉండాలి. అలాగే పాస్, కొన్ని వర్డ్స్ కి నేను పాస్లు ఎక్కువ ఇస్తున్నా, కొన్నిటికి షార్ట్ వర్డ్స్ ఇస్తున్నా. ఎక్కడ బ్రేక్ చేయాలి, ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని ఎక్కడ పాస్ ఇవ్వాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి అనేది కూడా ఈ మెయిన్ వాయిస్ మాడ్యులేషన్ లో ఒక పబ్లిక్ స్పీకర్ గా మనం తెలుసుకోవాలి. ఈ పిచ్ ఇనీషియల్ గా కాంపోనెంట్స్ చూసుకుంటే మన స్వరాన్ని ఏ స్థాయిలో పలికించామో తెలియచేస్తుంది మెయిన్ గా ఈ పిచ్. దీంట్లో ఏంటంటే లో పిచ్, మీడియం పిచ్ అండ్ హై పిచ్ అని 3 phases ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చాలా లోగా మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో మీడియం పిచ్కి వెళ్ళాలి, అలాగే కొన్ని సందర్భాల్లో హై పిచ్. ఇప్పుడు మన మార్నింగ్ సెషన్ ఉందనుకోండి, మనం అక్కడ లో పిచ్ మాట్లాడినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందరూ ఆడియన్స్ గ్యాదర్ అయ్యారు కాబట్టి, ఫస్ట్ స్పీచ్ కాబట్టి మనం ఎంత లో పిచ్ లో మాట్లాడినా వాళ్ళు అటెంటివ్ గా ఉంటారు. జస్ట్ ఇమాజిన్ లైక్ ఇమీడియట్ ఆఫ్టర్ లంచ్ కానీ లేదంటే లాస్ట్ సెషన్ కానీ మనదైతే గనక లో పిచ్ ఎప్పుడు పనికిరాదు, అక్కడ కొంచెం హై పిచ్ లో మాట్లాడాలి. సో ఈ వాయిస్ ని మాడ్యులేట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఈజ్ పేస్. పేస్ ఏంటి అంటే ప్రసంగం యొక్క వేగం.
మనకున్న టైం ని మనం హౌ క్విక్లీ అండ్ స్లోలీ వీఆర్ మేనేజింగ్ ఇట్ అనేది ఈ పేస్. సో స్పీచ్ కి తగ్గట్టు మాట్లాడాలి. నేను ఇప్పుడు కూర్చుని ఇదే క్లాస్ ని ఈవెన్ 10-11 o'clock కి కూడా కంటిన్యూ చేస్తే ఎవరన్నా వింటారా? అందరూ డిస్కనెక్ట్ అయిపోతారు. సో అకార్డింగ్ టు దట్ మన పేస్, మన స్పీడ్ వెళ్ళాలి. అండ్ అక్కడ అటెండ్ అవుతున్న ఆడియన్స్ ని బట్టి కూడా మన పేస్ మార్చుకుంటూ ఉండాలి. ఇఫ్ ఓల్డ్ ఏజ్ అంటే స్పీడ్ గా చెప్తే మేబీ వాళ్ళు క్యాచ్ చేయలేకపోవచ్చు. అదే యంగేజ్ అనుకోండి, మిడిల్ ఏజ్ ఆర్ అడోలసెన్స్ అనుకోండి, కొంచెం స్పీడ్ గా చెప్పిన వాళ్ళు క్యాచ్ చేయగలుగుతారు. సో మన ఆడియన్స్ ని బట్టి కూడా మన పేస్ మార్చుకుంటూ ఉండాలి. అలాగే పాసెస్, నేను ఇందాక చెప్పినట్టు ఒక సెంటెన్స్ లో ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ హెచ్చుగా మాట్లాడాలనేది మనం తెలుసుకోవాలి. కొన్ని పదాలని చాలా తేలిగ్గా పలకాలి, కొన్ని బాగా స్ట్రెస్ చేసి పలకాలి. సో ఈ షార్ట్ పాస్ అండ్ లాంగ్ పాసెస్ కూడా మన కంటెంట్ లో మనం ప్రిపేర్ అయ్యి చెప్పాలన్నమాట. ఇప్పుడు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది, నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు అనౌన్స్ చేసినప్పుడు కొంచెం హై పిచ్ లో అనౌన్స్ చేస్తారు. అలాగే కొన్ని ప్రైజెస్ ఉన్నాయి, అవేంటి అంటే వాళ్ళు లూజ్ అయిన దానికి కూడా ఇస్తారు. సో బెస్ట్ వేస్ట్ మూవీ అని చెప్పి అక్కడ కొంచెం లో పిచ్ లో మాట్లాడాలి. సో థర్డ్ ప్రైజ్ కి ఒక పిచ్ లో మాట్లాడాలి, సెకండ్ ప్రైజ్ కి ఒక పిచ్ లో, ఫస్ట్ ప్రైజ్ కి ఒక పిచ్ లో. ఈ పబ్లిక్ స్పీకర్ గా మనం మాట్లాడేటప్పుడు కూడా మన సెంటెన్సెస్ ఇన్ని వేలో దాన్ని మార్చుకుంటూ ఉండాలి. సో పాస్, పిచ్ అండ్ టోన్ అనేది మెయిన్ గా మనం చూసుకుంటూ ఉండాలి. సో టోన్ ఏంటంటే గొంతుకులో మన యొక్క భావాలను పలికించడమే ఈ టోన్. సో అది ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా ద 7 వైటల్ టిప్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా లౌడ్ గా చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి. ఒక సెంటెన్స్ లో స్టార్టింగ్ ఆఫ్ ద వర్డ్ టు ఫుల్ స్టాప్ వరకు స్పష్టంగా పలకగలగాలి. కొంతమంది ఏంటంటే జస్ట్ ఆ స్టార్టింగ్ లో ఏ గుడ్ ఎలివేషన్ ఉంటది, సో అక్కడ గ్రాఫ్ ఫ్లాట్ అయిపోతుంది అండ్ ఫైనల్ గా మింగేస్తారు. ఎప్పుడు కూడా పబ్లిక్ స్పీకర్ స్టార్టింగ్ టు ఎండింగ్ లేదు, మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్ కాన్ఫిడెంట్ గా వాళ్ళకి ఆన్సర్ చేయగలగాలి, క్లియర్ గా ఉండాలి మనం చెప్పేది. అండ్ వేరియస్ ప్రాక్టీసెస్ కూడా చేయాలి మనం. అండ్ ఒక పవర్ఫుల్ వర్డ్ ని ఎప్పుడు కూడా స్ట్రెస్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ ప్లీజింగ్ స్పీచ్ గా ఉండాలి ఎప్పుడు కూడా మనం మాట్లాడేది. అండ్ ఎఫెక్టివ్ పాసెస్ ఉండాలి. అవసరం లేని దగ్గర పాసెస్ ఇచ్చారు అంటే మీనింగ్ మారిపోతుంది. అండ్ కొన్ని స్లాంగ్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు చెప్పే స్పీచ్ లో ఎండ్ అని కొంతమంది సో అవునా, ఇటువంటి పడికట్టు పదాలని ఎప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. సో రిపీట్ ఏదవుతున్నాయో మనం మొబైల్లో రికార్డ్ చేసుకుని వింటే మనకి తెలుస్తుంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. అండ్ ఇందాక చెప్పినట్టు కాన్ఫిడెంట్ లెవెల్స్, క్రెడిబిలిటీ ఉండాలి మన స్పీచ్ లో. అండ్ సౌండ్ కూడా ఎప్పుడు ఎంతూజియాస్టిక్ గా 100 మందిని మోటివేట్ చేసేటట్టు ఉండాలి. కానీ ఎందుకు వచ్చాంరా ఈ రోజు క్లాస్ కానీ మాత్రం డెఫినెట్ గా ఎవరు అనుకోకూడదు. చాలా కాన్ఫిడెంట్ గా డెలివర్ చేయాలి. సో ఎనీ క్వశ్చన్స్, యూజ్ టైమ్ ఫర్ క్వశ్చన్ ఆర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మీ సైనింగ్ అవుట్. ఓవర్ టు వీరా గారు.